హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన ముక్తేశ్వరి పునరాగమనం నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఉదయం 9:30 అవుతోంది. నందనం అపార్ట్మెంట్స్ సందడిగా ఉంది. స్కూల్ పిల్లలు పుస్తకాల బ్యాగులు పట్టుకుని స్కూళ్లకు వెళ్తున్నారు. పిల్లలను స్కూళ్లకు పంపుతున్న తల్లులు హడావిడిగా ఉన్నారు. వారందరికన్నా ఎక్కువగా హడావుడి పడిపోతున్నాడు ఆనందం. పిల్లలు రిక్షాలెక్కుతుంటే వారిని జాగ్రత్తగా తీసుకుపోమని రిక్షా వాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్తుంటే చేతులూపి వారిని సాగనంపుతున్నాడు. ఇలా తల్లకిందులవుతున్న ఆనందం దగ్గరకొచ్చాడు అతని స్నేహితుడు ఆర్యన్. ప్రియమైన ఆనందం అని పిలిచాడు. తను యమ బిజీగా ఉన్నట్టు పోజు కొట్టాడు ఆనందం. ఆ పిలుపుని అస్సలు పట్టించుకోలేదు. సరే, నేను సాయంత్రం వస్తాను ఆనందం అంటూ బయలుదేరబోయాడు ఆర్యన్. చటుక్కున ఫోజు మార్చి అతని గెడ్డం పట్టుకున్నాడు ఆనందం. బాబు పోవద్దురా, కావాలంటే రేపు, ఇంకా కావాలంటే ఎల్లుండి పో అన్నాడు దీనంగా. సారీ ఆనందం, నేను అర్జెంటుగా వెళ్ళి జాబ్ వెతుక్కోవాలి అన్నాడు అతని ఫ్రెండ్. బాబు రాత్రంతా అడుక్కున్నాను కదరా, మళ్ళీ ఇప్పుడు కూడా అడుక్కుంటున్నాను, కరుణించరా. నువ్వు ఇప్పుడు పోతే 4వ నెంబరు ఫ్లాట్లో ఎలక్ట్రిసిటీ ఎవరు సరి చేయాలి? 204వ నెంబరు ఫ్లాట్లో డోర్ స్ట్రక్ అయిపోయింది, అదెవరు బాగు చేయాలి? ఇంకా దీనంగా అడిగాడు ఆనందం. నువ్వున్నావుగా చేసుకో అన్నాడు అతను. నేను చేసుకోగలిగితే నీ గెటం ఎందుకు పట్టుకుంటానురా అన్నాడు ఆనందం. ఆ సర్వేశ్వరరావుని పట్టుకురా పో అన్నాడు. అటుగా పోతున్న నాగభూషణం ఆగాడు అతని మాటలు విని. ఇదిగో అబ్బాయి, నువ్వు ఈ అపార్ట్మెంట్కి వచ్చినప్పటి నుంచి వింటున్నాను. ఎవరి సర్వేశ్వరరావు? అతని కోసం ఎందుకు నువ్వు నాన్ స్టాప్గా వెతుకుతున్నావు అని అడిగాడు. ఆ సర్వేశ్వరరావు గురించి చెప్పడానికి నాకు మనసు ఒప్పదు. అలాగని అతన్ని వెతికి పట్టుకోక తప్పదు. మీరు అడిగారు కనుక ఆ సర్వేశ్వరరావు ఎవరని చెప్తాను. మీరు ఆ సర్వేశ్వరరావుని నాతో పాటు వెతకాలి. నేనెందుకు ఎతుకుతాను అన్నాడు నాగభూషణం బెత్తరపోతూ. అదే మాట కలెక్టర్ ఆఫీసులో గుమ్మస్తా అన్నాడు. పోలీస్ ఆఫీసులో రైటర్ అన్నాడు. సరే, నేను వస్తానురా ఆనందం అంటూ బయలుదేరాడు ఆర్యన్. బాబు చిట్టి మా తండ్రివి కదా, మా బుజ్జి నాయనవు కదా, ఈ ఒక్కసారికి ఆ కరెంటు ఆ డోరు చూసేయి అని ప్రాధేయపడసాగాడు ఆనందం. అతని గోల పడలేక సరే పద అన్నాడు అతని ఫ్రెండ్. అరగంటలో ఫ్లాట్ నంబర్ 4లో కరెంట్ ప్రాబ్లం క్లియర్ అయింది. 204లో డోర్ ప్రాబ్లం క్లియర్ అయింది. ఆనందం ఆర్యన్ తిరిగి వస్తున్నారు. ముక్తేశ్వరి ముద్రాక్ష ఉండే ఫ్లాట్ దగ్గరకు వచ్చింది. నడుస్తూ నడుస్తూ చటుక్కున ఆ ఫ్లాట్ దగ్గరే ఆగాడు ఆర్యన్ కొద్ది క్షణాల పాటు. ముక్తేశ్వరి నిన్నటి నుంచి కనపడలేదన్నావుగా ఆనందాన్ని అడిగాడు ఆర్యన్. అవును, నా అనుమానం ముద్రాక్ష ముక్తేశ్వరికి చేతబడి చేయించుంటుంది, అందుకే ముక్తేశ్వరి కనిపించడం లేదు అన్నాడు అటు ఇటు పచార్లు చేస్తూ. అసలు చేతబడి అంటే ఏమిటో సరిగ్గా తెలుసా నీకు అడిగాను విసుగ్గా. చేతబడి అంటే ఏమిటా అని నీ డౌట్? చాలా సింపుల్. అసలు చేతబడి అంటే, అవును, చేతబడి అంటే ఏంటి అని అడిగాడు ఆనందం. తిరుపతి కొండల్లో ఈశాన్య మూలన ఈ భూప్రపంచానికే మిగిలిన ఏకైక మాంత్రికుడు ఉండేవాడు తెలుసా? అతని శిష్యుడు ఎలా ఉంటాడో నీకేమైనా తెలుసా అని అడిగాడు ఆర్యన్. తెలియదు అయోమయంగా అన్నాడు ఆనందం. అసలు ముక్తేశ్వరి ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అని అడిగాడు ఆర్యన్. సరిగ్గా అప్పుడే డోర్ తెరుచుకుంది. ముద్రాక్ష ఆర్యన్ మాటలు విని ఆశ్చర్యపోతూ చూసింది అతన్ని. అసలు ఎవరితను? ఇతని గురించి అపార్ట్మెంట్లో ఉన్న వారెవరికీ అర్థం కాదు. దక్షిణ భారతంలో పుట్టిన వాళ్ళంతా ఆర్యులు, ద్రావిడులు అంటూ ఆనందం తనకు తెలిసిన పాండిత్యంతో ఆర్యన్ అనే పేరు పెట్టేశాడు అతనికి. ఏ ఊరో తెలియదు, ఎవరో తెలియదు. అయినా ఇతనికి ముక్తేశ్వరి అంటే ఏదో ఇంట్రెస్ట్ ఉంది. ఏంటా ఇంట్రెస్ట్? ఎందుకు ఆ ఇంట్రెస్ట్? ఆమె ఆలోచనల్లో ఉండగానే ఆనందం అడిగాడు. మాటల్లోనే వచ్చారు. మీ ఫ్రెండ్ ముక్తేశ్వరి ఎక్కడికి వెళ్ళింది అంటున్నాడు మా ఆర్యన్. తెలిస్తే చెప్పొచ్చుగా. చింతలపాలెం అన్నదామె. ఎందుకు ఈసారి ఆర్యన్ అడిగాడు. చిత్రంగా చూసింది అతని వైపు. అదే అదే ఆసక్తి అతని కళ్ళల్లో. ముద్రాక్ష చిన్నగా నవ్వింది. ఒక అనాథ బాలుడికి ప్రాణం తీసే జబ్బు చేసింది. అతన్ని కాపాడేందుకు తన గురువు గారి దగ్గరకు వెళ్ళింది చెప్పింది ముద్రాక్ష. ఒక అనాథ బాలుడి ప్రాణం కాపాడడానికి ముక్తేశ్వరి అంత దూరం వెళ్ళిందా? కొద్ది క్షణాలు ఆలోచనల్లో పడిపోయాడు అతను.
అనాథలను కాపాడే మానవత్వం ఉన్న మనుషులున్నారా ఈ కాలంలో కూడా? చాలాసేపటికి గాని ఆలోచనల నుంచి తేరుకోలేకపోయాడు ఆర్యన్. ముక్తేశ్వరి తాలూకు ప్రతి ఆలోచన ఇతన్నెందుకు కట్టిపడేస్తుంది? ముక్తేశ్వరి అంటే ఆర్యన్కి ఇష్టమా? ఏ విషయంలో? ముక్తేశ్వరిలో కూడా ఆర్యన్ పట్ల ఏదో కొంత ఆసక్తి ఉన్నట్లుగా చాలాసార్లు గమనించింది. ఏమిటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం? ఒకరినొకరు చూసుకుంటారు, కొద్దిగా మాట్లాడుకుంటారు, అంతకుమించి మరే ఉన్నట్లుగా అనిపించదు. ముద్రాక్ష అలా ఆలోచిస్తుండగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. మరో ఫ్లాట్ నుంచి పిలుపు రావడంతో తల్లి గర్భం నుండి జన్మించి పెరిగి కొంతకాలం భూమి మీద జీవనం చేసి మరణిస్తాడు. ఈ జీవనం అన్నదే అన్నింటికంటే ముఖ్యమైనది. ఎంతో పూర్వకాలం నుండి ఈ భూమి మీద మనుషులున్నారు. వారు పుట్టి కొంతకాలం జీవనం చేసి మరణించారు. వారిలో కొందరు ఆలోచించారు ఈ జీవనం లేక జీవితం యొక్క అర్థం ఏమిటి అని. ఎక్కువ కాలం సుఖంగా ఆనందంగా నిశ్చింతగా బ్రతకడమే అనుకున్నారు వారు. కానీ వారు అనుకున్న సుఖమైన ఆనందమైన జీవనానికి అనారోగ్యాలు అనేవి ఆటంకమైపోయాయి. అనారోగ్యములు అనేవి శరీరాన్ని మనసుకు బాధను గురి చేసేవి. వెరసి మానవునకు సుఖాన్ని ఆనందాన్ని దూరం చేసేవి. అందుకని ఆనాటి మానవులు అనారోగ్యములను గురించి ఆలోచించారు. ప్రకృతిని మానవుని బాగా గమనించి ప్రకృతిలో మానవునిలో ఇమిడి ఉన్న కొన్ని రహస్యాలను కనిపెట్టారు దేవవైద్యులు. వాటి సహాయంతో ఈ అనారోగ్యాలను దూరం చేసుకుని తిరిగి ఆనందాన్ని సుఖాన్ని పొందే మార్గాలను కనిపెట్టారు. వీటినే వైద్యము అనేవాళ్ళు. ఇలా ప్రపంచంలో పుట్టిన మొట్టమొదటి వైద్యము ఆయుర్వేదం. అది భారతదేశంలోనే పుట్టింది. తొలుత బ్రహ్మదేవుడు ఆయుర్వేదాన్ని సృష్టించాడు. తదుపరి అది శిష్య పరంపరగా భారతీయ మహర్షులకు లభించింది. పంచభూతాల సమ్మేళనంతో బ్రహ్మ అటు సృష్టిని ఇటు ఇంగిత జ్ఞానం బుద్ధి కుశలత ఉన్న మనిషిని సృష్టించాడు. దేనికి ఎప్పటికీ ఏది కావాలో దాన్ని సృష్టిలోనే పొందుపరిచాడు. అది ఏది ఎంత పాలో తెలియక మనిషి రోగాల పాలవుతున్నాడు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలైన నాటి అగ్నివేశ తంత్రములోను సుశ్రుత సంహితలోను క్రీస్తు శకము 14వ శతాబ్దికి చెందిన పటకృతమైన అష్టాంగ హృదయములోను ఆయుర్వేదం యొక్క పుట్టుకన గురించి ఒక వింతగాథ చెప్పబడింది. తొలుత బ్రహ్మ సృష్టి ఆదిన ఆయుర్వేదమును దక్షిణ ప్రజాపతికి ఉపదేశించగా దక్ష ప్రజాపతి దేవవైద్యులైన అశ్వినులకు, అశ్వినులు ఇంద్రునకు బోధించారు. ఈ విషయం తెలుసుకుని భూలోకంలో జరామరణ పీడితులగుతున్న మహర్షులు హిమవత్పర్వత ప్రాంతమున సభ చేసి లోకహితార్థము ఇంద్రుని వద్ద ఈ విద్య నేర్చిరమ్మని భరద్వాజుని పంపారు. భరద్వాజుడు ఇంద్రుని వద్ద ఆయుర్వేదం నేర్చుకుని భూలోకమునకు వచ్చి అనేక మంది శిష్యులకు ఉపదేశించారట. అలా ఆనాటి నుండి శిష్య పరంపరగా ఆయుర్వేదము భారత ఖండాన వ్యాప్తి చెందింది. ఆ శిష్య పరంపరలో ఆత్రేయ ఋషి ప్రథముడు, ముఖ్యుడు. ఈ ఆత్రేయ ఋషి వద్ద అగ్నివేశుడు, వేడుడు, జాతకర్ణుడు, పరాశుడు, అరపాణి, హరీతులు ఆయుర్వేదమును అభ్యసించినారు. అగ్నివేశుడు రాసిన ఆయుర్వేద సంహితమే అగ్నివేశ తంత్రము. ఈ అగ్నివేశ తంత్రము అగ్నివేశుడిచే క్రీస్తు పూర్వము 4000 ఏండ్ల క్రితం రాయబడినది. ఇదే ఆయుర్వేదమున మొదటి గ్రంథము. తరువాత వేడుడు, జాతకర్ణుడు, పరాశరుడు, శారపాణి, హరీతుడు కూడా వాళ్ళ పేరు మీద ఆయుర్వేద గ్రంథాలు రాశారు. అయితే కాలగతిలో ఈ 4 ఋషులు రాసిన ఆయుర్వేద గ్రంథాలు వారి తరువాత వారసులకు లభించలేదు. పరాశర మహర్షి రాసిన ఆయుర్వేద గ్రంథం కొందరి దృష్టిలో పడిందని, అయితే ఆ గ్రంథాన్ని చైనా వాళ్ళు దొంగిలించుకుపోయారంటారు. వేడ మహర్షి రాసిన ఆయుర్వేద గ్రంథం మంగోళీ జాతి వాళ్ళు తస్కరించారని, జాతుకర్ణు, క్షారపాణి, హరీతుడు వ్రాసిన ఆయుర్వేద గ్రంథాల్ని జర్మనీ దేశస్థులు తీసుకెళ్లారని అంటూ ఉంటారు. జర్మనీ దేశస్థులు కాదు, ఆగ్నేయాసియా దేశాలైన థాయిలాండ్, తైవాన్, మలేషియా, సింగపూర్ దేశాల వాళ్ళు పట్టుకుపోయారని ఒక కథనం. ఆ దేశాల నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు కూడా మన ఆయుర్వేద గ్రంథాలు తరలించబడ్డాయని మరో కథనం. ఏది ఏమైనా ఈ 6 మహారుషులు ఆయుర్వేద గ్రంథాలు రాయటానికి ముందే బ్రహ్మ, ద్రక్ష ప్రజాపతి, అశ్వని దేవతలు, ఇంద్రుడు, ఆత్రేయుడు,
వారి వారి పేరు మీద ఆయుర్వేద సంహితలు రచించారని కూడా అంటారు. ఆ తాళపత్ర గ్రంథాల్ని మిగతా 6 ఋషులు మరింతగా విశదీకరించి రాశారంటారు. మరీ ముఖ్యంగా ఆయుర్వేదంలో ముందుగా అగ్నివేశుడు తంత్రకర్తగా రంగప్రవేశం చేయటం జరిగింది. ఆ తరువాత వేడుడు కూడా తన ఆయుర్వేద సంహితతో తంత్రకర్తగా మారి వేల సంవత్సరాల క్రితం రోగులకు స్వస్థత చేకూర్చారట. ఆయుర్వేదం పుట్టిన మన దేశంలో కంటే జర్మనీ, చైనా, టిబెట్, థాయిలాండ్, తైవాన్, మంగోలియా, శ్రీలంక లాంటి దేశాల్లోనే ఆయుర్వేదానికి అసలైన గుర్తు లభించింది. ఆ దేశాల వాళ్ళు తయారు చేసే ఆయుర్వేదం మందులే ఈరోజు ప్రపంచ దేశాల్లో వేల కోట్లలో అమ్ముడుపోతున్నాయి. అమెరికా, యూరప్, ఆగ్నేయాసియా దేశాల్లోని మందుల షాపుల్లో అల్లోపతి మందులతో పాటు ఆయుర్వేదం మందుల్ని సమంగా అందుబాటులో ఉంచుతున్నారంటే మన వైద్యానికి పెరిగినటువంటి ప్రాముఖ్యత ఇట్టే మనకు అర్థమైపోతుంది. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఆయుర్వేదం మందుల విలువ 400-500 కోట్లకు ఎప్పుడూ మించటం లేదు. దీన్ని బట్టే ఒక్క అగ్నివేశుడి ఆయుర్వేద గ్రంథం తప్ప వేడుడు, జాతకర్ణుడు, క్షారపాణి, పరాశర, హరీతులు వ్రాసిన ఆయుర్వేద గ్రంథాలు దొంగిలించబడ్డాయనేది అక్షరాల నిజం. వైద్య శతశ్లోకి, అనుపాన మంజరి, నాడిము, లోలంబ రాజీయము, గద నిగ్రహము, శార్ఘ్న ధర సంహిత, భేషజ కల్పము, శార్ఘ్న ధర్మ త్రిశతి, అజీర్ణ మంజరి, రావణ కుమార తంత్రము, చక్రదత్త, బసవరాజీయము, ధన ప్రదీపిక, రాజమార్తాండము, ఇలాజుల్ గుర్ఫ మొదలైన ప్రాచీన వైద్య గ్రంథాలు మాత్రమే మనకు దక్కాయి అంటూ ఆగారాయన. మన అదృష్టం కొద్దీ అగ్నివేశుడు రాసిన అగ్నివేశ తంత్రాన్ని 2000 సంవత్సరాల తర్వాత చరకుడు 10గురికి అర్థమయ్యేలా సంస్కరించాడు. అప్పటి నుంచి దానిని చరక సంహిత అని పిలుస్తున్నారు. ప్రతి ఆయుర్వేద వైద్యుడు ఖచ్చితంగా అర్థం చేసుకోవలసిన శ్లోకం ఒకటి ఉంది. నిదానే మాధవ శ్రేష్ఠ, సూత్రస్థానేతు వాగ్భట, శరీరే సుశ్రుత శ్రేష్ఠ, చరకస్తు చికిత్సతే. అయితే సుశ్రుతుడు, చరకుడు తర్వాత వాగ్భటుడు కూడా గొప్ప విషగర్భుడే. నిజానికి ఋషి పరంపర తర్వాత సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటుడు మొదలైన విషుక్కుల ద్వారా ఈ ఆయుర్వేద వైద్యము తొలుత భారతదేశాన, ఆ తరువాత ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. ఆయుర్వేదము ఆయువునకు సంబంధించిన వేదము. ఆయుర్వేద ఆయుర్వేదము ప్రయోజనము దీర్ఘాయు సంప్రాప్తి, ఆరోగ్య రక్షణ, సుఖ జీవనము, దీర్ఘాయువు ఇవి ఆయుర్వేదపు ముఖ్య ఉద్దేశములు. దీర్ఘాయువు అనగా చిరకాల జీవనము. ఈ చిరకాల జీవనం ఎందుకు? అందరి దృష్టిలో సుఖంగా, ఆనందంగా ఎక్కువ కాలం బ్రతకడానికి. కానీ భారతీయ ప్రాచీన ఆధ్యాత్మిక ఋషుల చింతనలో ధర్మ, అర్థ, కామ మోక్షములు సాధించుటకు హైందవ ఆర్ష ఋషుల అభిప్రాయము ప్రకారము ఆరోగ్యముగా చిరకాలము జీవించి ఉన్నచో తపశ్చర్యాది ధర్మములను ఆచరించవచ్చును, కృషి చేసి ధనమును సంపాదించవచ్చును, పరోపకారమునకు ఉపయోగపడేలా జీవించవచ్చును. ధనార్జ విత్తముతో న్యాయమార్గ ప్రవృత్తి అయి పరోపకారి జీవితునకు మోక్షము ప్రాప్తించును. ప్రపంచంలో ఎన్ని వైద్య విధానాలున్నా అవెంత గొప్పవైనా అవి కేవలం ఆరోగ్య రక్షణ, దీర్ఘాయువులను మాత్రమే ప్రసాదించగలవు. కానీ ఆయుర్వేదము ఒక్కటే ఆరోగ్య రక్షణ, దీర్ఘాయువులతో పాటు మోక్షమునకు దారి చూపగలదు. అదే మిగతా వైద్యముల నుంచి ఆయుర్వేదమునకు గల ప్రత్యేకత. అనన్య వైద్య విధానాలు కర్మజ వ్యాధులను గుర్తించలేవు. ఆయుర్వేదము మానవ ధర్మశాస్త్రమునందలి కర్మ సిద్ధాంతము అనుసరించి పూర్వజన్మ కృత కర్మల వలన వచ్చిన రోగములు నయము చేసుకొనుటకు, ఆ కర్మలు నశింపజేసుకొనుటకు జప, తప, ధ్యానాది ఉపాయములను బోధిస్తుంది. ఆత్మ అనాత్మ వివేకమును కలిగించి జ్ఞాన వైరాగ్యములను పుట్టిస్తుంది. దీని ద్వారా జీవునకు మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇదే ఆయుర్వేదం యొక్క విశిష్టత. గోవింద పాత్రుల వారి గొంతు మంద్రస్థాయిలో ధ్వనిస్తుంది. చలనం మరిచి వింటున్నారు అక్కడున్నవారు. ఆ అపురూప ఆయుర్వేద రహస్యాలను సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడి నోటి వెంట వింటున్నట్లుగా ఉంది వారికి. ఇంతలో నాన్నగారు నాన్నగారు అంటూ అరుచుకుంటూ వచ్చాడొక వ్యక్తి. అతని కుడి మోచేతి ప్రాంతం నుంచి రక్తం బొటబొటా కారిపోతోంది. భరింపరాని బాధతో అల్లాడుతున్నట్లుగా ఉంది అతని పరిస్థితి.
ఏంట్రా నాగన్న, చెట్టెక్కి పడ్డావా? చురుకుతనం. జాగ్రత్త ఉండాలిరా అంటూ గోవింద పాత్రులు గారు ఒక తెల్లని చూర్ణాన్ని అందుకున్నారు. ఏదిరా నీ చెయ్యి ఎలాతే అంటూ ఆ చేతిని పరీక్షిస్తున్నట్టుగా ఆ పూర్ణాన్ని మోచేతి గాయానికి నిపుణతతో అద్దారు. అలవాటైనాదిరా అన్నారాయన ఆప్యాయంగా. బాబోయ్, నిప్పెట్టేస్తాన్నది నాన్నగారు, చెయ్యి ఇరిగిపోనాది. వద్దే వద్దే అన్నా అడవికి పోయి మంచం కోళ్ళ లావాటి కొమ్మలు తేవాలి అన్నది మా ఆడది. పోనాను. ఆ చెట్టెక్కి ఆ కొమ్మ మీద చెయ్యేసినాను, పడిపోనాను. అంతెత్తి నుంచి పడిపోనాను నాన్నగారో, నా చెయ్యి ఇరిగిపోనాది నాన్నగారో అంటూ ఏడు పొందుకున్నాడు నాగన్న. అందుకేరా చెప్పేది, అడవికి పోయి చెట్టుల్ని నరక్కండిరా అని. ఆటికి నీలాగే ప్రాణాలు నొప్పి ఉంటాయిరా నాగన్న. ఆ పచ్చని ఆ చెట్టు కొమ్మల్ని నువ్వు నరికేస్తే ఆటి ఉసురు తగిలి నువ్వు పడక ఏటైనాదిరా అన్నారు గోవిందపాత్రులు గారు మందలిస్తున్నట్లుగా. తప్పైపోనాది నాన్నగారు. ఇక మా ఏడది అరిచి ఏడ్చి మొత్తుకున్నా అడవికి పోను. పచ్చని చెట్టు తల్లి మీద చెయ్యేయిపోను. పూర్తిగా ఎండిపోనాకే ఇక కొమ్మల్ని కొట్టుకొస్తాను. పచ్చని చెట్టుని నరకనంటే నరకనయ్య గారు. ఎంతకీ నాకేటైనాది నాన్నగారు, నా చెయ్యి ఇరిగిపోనాదా అన్నాడు నాగన్న ఏడుస్తూనే. ఒక్కసారి నీ చెయ్యి చూసుకోరా నాగన్న అన్నారు గోవిందపాత్రులు గారు. ఆయన చెప్పినట్టే చూసుకున్నాడు నాగన్న. కాలువలో కారుతున్న రక్తం ఆగిపోయింది. అప్పుడు తెలిసింది అతనికి, అంతవరకు ఉన్న నెత్తి కూడా మటుమాయమైపోయిందని. ఆనందంతో ఉబ్బి తబ్బిప్పైపోయాడు నాగన్న. వెంటనే గోవిందపాత్రుల వారి కాళ్ల మీద పడిపోయాడు. నాన్నగారు అంటూ. లేరా ఎర్రి నాగన్న, నీ చేతికి ఏం కాలేదురా, నీ చెయ్యి ఎరగలేదు, వారం రోజుల్లో మామూలు అయిపోతుంది. బాబు వద్ద మందు తీసుకునివాడు అన్నారు గోవిందపాత్రులు గారు ప్రేమాభిమానాలతో. ఈ లోపల అందరికీ చిరు పలహారం వచ్చింది. తర్వాత ఆయువుకు మేలు చేసే ఆయుర్వేద కషాయము వచ్చింది. వాటి రుచి చూసి తల్లకిందులైపోయాడు తెమ్మన్న. అలాంటి వాటిని అతనెక్కడా రుచి చూడలేదు. గంగరవాహం లాంటి గోవిందపాత్రుల వారి వాక్కు తిరిగి మొదలైంది. తెమ్మన్న సత్తు కూర్చున్నాడు. భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా వినసాగాడు. ఊరంతా అక్కడే ఉంది. అందరూ నేల మీద కూర్చుని భక్తి తత్పరతతో వింటున్నారు. నాటి వేదకాలాన్ని గుర్తుకు తెస్తోంది ఆ దృశ్యం. వేద ఋషులు శృతులను వల్లిస్తుంటే వారి శిష్యులు కింద కూర్చుని ఏకాగ్రత తత్పరతలతో వారి పఠనాన్ని వింటున్నట్లుగా ఉంది ఆ దృశ్యం. వాతావరణం అంతా పరమ ఆహ్లాదకరంగా ఉంది. పరమ ప్రశాంతంగా సాగిపోతోంది గోవిందపాత్రులు గారి ప్రసంగం. సాధారణంగా మనుష్య శరీరంలో 2 మృత్యువులు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. 1 కాల మృత్యువు, 2 ఆగంత మృత్యువు. కాల మృత్యువు జన్మ సహజము. దానికి ఏ ఉపాయమూ లేదు. దానిని తప్పించటం ఎవ్వరి శక్యమూ కాదు. ఆగంతు ముఖ్యవు. అనేక పాళ్ళు రోగముల వలన సంభవిస్తుంది. రోగము మానవునకు దుఃఖమైతే ఆరోగ్యము సుఖమవుతుంది. ఆరోగ్యాన్ని, జీవితాన్ని, సుఖాన్ని హరించేవే రోగాలు. రోగములు 2 విధములు, శారీరకములు, మానసికములు అని. ఈ రోగములను ఔషధముల చేతను, జప హోమ దానాదుల చేతను నివారించుకొనవచ్చును. ఈ రోగములకు అసురి, మానుషి, దైవి 3 విధములైన చికిత్సలుంటాయి. శస్త్రాదులను ప్రయోగించి చేయుట అసురీ చికిత్స, కషాయాదుల చేయుట మానుషి చికిత్స, లోహాది శుద్ధ ధాతువులను ప్రయోగించి చేయుట దైవీ చికిత్స. వీనిలో దైవీ చికిత్స అత్యంత ఉత్తమమైనది అని అంటుండగా ఒక కారు వచ్చి ఆగిందక్కడ. అందులో నుంచి 2 వ్యక్తులు దిగారు. గోవిందపాత్రులు గారు చెబుతున్న మాటలు ఆపి వాళ్ళని చూశారు. వాళ్ళు గోవిందపాత్రుల గారి వద్దకు వచ్చి నమస్కరించారు, పరిచయం చేసుకున్నారు. వాళ్ళు తమిళనాడులోని పళని నుంచి వచ్చారు. వారిలో ఒకతను ఎంతో కాలంగా నయం కాని నడుము నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం గోవిందపాత్రులు గారి వద్దకు వచ్చాడు. విషయం తెలుసుకున్న పాత్రులు గారు ఆ రోగిని 15 గంట సేపు క్షుణ్ణంగా పరీక్షించి అప్పటికప్పుడు ఒకంత ఉపశమనం కలిగేలా వైద్యం చేశారు. ఆ సమయానికి మబ్బులు తేటపడ్డాయి. సూర్యుడు బయటపడ్డాడు. ఎండ వేడి తగలటం మొదలెట్టింది. అది చూసి గోవిందపాత్రులు గారు తన ప్రసంగాన్ని ఆపు చేశారు. తిరిగి సాయంత్రం వివరిస్తానని చెప్పి అప్పటికి విశ్రాంతి కోసం తన గదిలోకి వెళ్ళిపోయారు. ముక్తేశ్వరి స్నేహితురాలు రూమ్మేట్ అయిన ముద్రాక్ష తన ఫ్లాట్లో తన బెడ్రూమ్లో పడుకొని ఉంది. అయితే నిద్రపోవటం లేదు. ముక్తేశ్వరి గురించే ఆలోచిస్తోంది. 2 రోజుల క్రితం చింతలపాలెం వెళ్ళింది. వెళ్తూనే ఫోన్ చేస్తానని చెప్పింది, కానీ ఇంతవరకు చేయలేదు.
పైగా వైజాగ్లో పెద్ద వర్షం కురిసిందట. ఎలా ఉందో ఏమో. ఆమెకు ముక్తేశ్వరి మీద కోపం ముంచుకొచ్చింది. ముక్తేశ్వరి ఎప్పుడూ ఇంతే, ఫోన్ చేస్తానంటుంది, చెయ్యదు. ఇంతలో బయట కాలింగ్ బెల్ మోగింది. ముద్రాక్ష లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా పక్క ఫ్లాట్లో ఉంటున్న వనజ అప్పుడప్పుడు వచ్చి ముక్తేశ్వరి ముద్రాక్షలతో ముచ్చట్లు చెప్పుకోవటం ఆమెకు మామూలే. ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. రా వనజ అంటూ ఆహ్వానించింది ముద్రాక్ష. ముక్త ఏది, ఇంకా రాలేదా అని అడిగింది వనజ. చింతలపాలెం వెళ్ళింది చెప్పింది ముద్రాక్ష. అరే, ఎప్పుడొస్తుంది అని అడిగింది వనజ. ఏమో, ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళుతుందో ఏది చెప్పదు. ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు. ఇంతకీ ఏమిటి విషయం అడిగింది ముద్రాక్ష. నీకు చెప్పానుగా, ఢిల్లీలో అంతర్జాతీయ నాటకోత్సవాలు జరగబోతున్నాయి. అందులో మా యూనివర్సిటీ కూడా పార్టిసిపేట్ చేస్తోందని. హీరోయిన్గా ముక్తేశ్వరి చేస్తే మా డ్రామా ఎంత గొప్పగా ఎలివేట్ అవుతుంది. ఎలాగైనా ముక్తేశ్వరిని ఒప్పించు ముద్ర. ఆ డ్రామా ఫెస్టివల్కి ఇంటర్నేషనల్ మూవీ డైరెక్టర్స్, యాక్టర్స్ ఎందరో వస్తున్నారు. వాళ్ళ దృష్టిలో పడిందా ముక్తేశ్వరి పెద్ద హీరోయిన్ అయిపోతుంది. ముక్తేశ్వరి అందాన్ని చూస్తే వాళ్ళు వదలరు, తప్పకుండా మంచి ఛాన్స్ ఇస్తారు అంది వనజ ఉద్వేగంగా. ఏం లాభం లేదు వనజ, తనకి ఇవేం పట్టవు. ఎంతసేపు ఆయుర్వేదం, పేషెంట్స్, కాలేజీ, చింతలపాలెం, ఇంతే. అదో లోపంలే, నీకు తెలీదా అంది ముద్రాక్ష. ప్లీజ్ ప్లీజ్, నువ్వు ట్రై చేయి ముద్రాక్ష. తను వస్తూనే నేను అడుగుతాను. తను చేస్తే మాకు తప్పకుండా అవార్డు వస్తుంది అంది వనజ ఆశగా. సరే, ట్రై చేస్తాను చెప్పింది ముద్రాక్ష. ముసురు పట్టి ఉంది. గాలి విసురుగా వీస్తోంది. చలి చలిగా ఉంది వాతావరణం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ముందున్న ఆటో స్టాండ్లో దక్షిణం మూలన సపరేట్గా ఉంది ఆటో ఒకటి. ఒక 500-600 ఏళ్లకు ముందు సృష్టించబడిన దానిలా ఉంది అది. పసుపు పచ్చని రంగులో పెద్ద పెద్ద అక్షరాలతో పుష్పక విమానం అని రాసి ఉంది దాని మీద. చాలా కాలం క్రితం విశాఖ నగరానికి ఒక అమెరికన్ వచ్చాడు. పోయేవాడు పోక ఈ ఆటోను చూసి అదేమిటో అర్థం కాక పక్కనున్న వారిని అడిగి అది ఆటో అని తెలుసుకుని దెబ్బ కింద పడి గిలగిలా కొట్టుకుని మరీ మూర్చిపోయాడు. అంతటి ఘనత ఉన్న ఆటో అది. ఇప్పుడు ఆ ఆటోలో దాని ఓనర్ అప్పన్న కూర్చుని తీవ్రంగా ఆలోచించుకుంటున్నాడు. ఏదో విషయం గురించి పైటరాజు అటు పోతూ పోతూ అప్పన్నను చూసి ఆటోకు దగ్గరగా వచ్చాడు. తదేకంగా ఆటో పైభాగంలో ఉన్న తుప్పు పట్టిన కమ్మేలను చూస్తున్న అప్పన్నను ఎగదిగా చూశాడు. అరే అప్పన్న, నువ్వు అప్పన్నలా లేవురా, టీన్లా ఉన్నావురా అన్నాడు. అసలు పట్టించుకోలేదు అప్పన్న. ఐనుటీన్ అంటే ఏరోప్లేన్ కనిపెట్టినోడు తెలుసా ఈసారి అన్నాడు పైడిరాజు. ఈ మాటను కూడా పట్టించుకోలేదు అప్పన్న. తుప్పు పట్టిన మేకుల మీదే ఉన్నాయి అతని చూపులు. మరోసారి ఎగాదిగా చూశాడు పైడిరాజు. పిచ్చి పట్టినట్టుంది వీటికి అనుకుంటూ పక్కకు పోబోయాడు. పైడిరాజు అంటూ అప్పుడు పిలిచాడు అప్పన్న. ఈరోజు వీడి చేతిలో నాకేదో మూడినాదని లోపలే అనుకుంటూ ఏట్రా అంటూ అప్పన్న దగ్గరకు వచ్చాడు పైడిరాజు. ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకుని, పైడిరాజు, గొప్ప చిత్రం జరిగినాదిరా అన్నాడు అప్పన్న. ఏట్రాది ఆశ్చర్యంగా అడిగాడు పైడిరాజు. అరే, కంటి చూపుకు నాను పడిపోనానంటే నువ్వు నమ్ముతావురే అడిగాడు అప్పన్న. నమ్మను అన్నాడు పైడిరాజు వెంటనే. చాచిపెట్టి చెంప మీద ఒక్కటిచ్చాడు అప్పన్న. ఇంకా వాడు ఎందుకు అలా కొట్టాడో అర్థం కాక పైడిరాజు బెత్తరపోయాడు. మరి ఆ అమ్మ చూపుకి నేను పడిపోనాను కదరా, నువ్వు నమ్మనంటే మరి నేనెట్ట పడిపోనానురా చెంప తడుముకుంటూ ఉండిపోయాడు పైడిరాజు. ఒరే, బోరున వర్షంలో పోరుమని వీస్తున్న గాలిలో ఒక సూప్ చూసి అగ్గిపుల్లను ముట్టిస్తావరే అని ఈసారి అడిగాడు అప్పన్న. ముట్టించలేను అన్నాడు పైడిరాజు. ఇంకోటిచ్చుకున్నాడు అప్పన్న. మరి ఆ అమ్మ ముట్టించినది కాందరా అంటూ పైడిరాజుకి అప్పన్న ఎందుకలా పదే పదే కొడుతున్నాడో అర్థం కావడం లేదు. అరే, పెద్ద గోతిలో పడి ఆటో మీద పడితే బతుకుతావరే అడిగాడు అప్పన్న. బతకను అన్నాడు పైడిరాజు మొండిగానే. ఈసారి 2 చెంపల మీద ఇచ్చుకున్నాడు అప్పన్న. మరి ఆయమ్మ, ఈ అయ్యన్న బతికినారు గందరా ఏమనలేక బిక్కమొఖం వేశాడు పైడిరాజు. అప్పన్న ఎడాపెడా వాయించేస్తుంటే, ఒరే, వానొచ్చి అన్ని గుడిసెలు పడిపోతే మధ్యలో నా గుడిసె మిగులుద్దిరా మళ్ళీ అడిగాడు అప్పన్న. మిగలదు అన్నాడు పైడిరాజు. ఎన్ని దెబ్బలు తిన్నా అబద్ధాలాడాలని లేదు అతనికి. మరి నా గుడిసెట్టా మిగిలినాదిరా అంటూ అప్పన్న ఎడాపెడా ఇచ్చుకునేసరికి ఇక తట్టుకోలేక గుక్క పట్టి ఆడవటం మొదలుపెట్టాడు పైడిరాజు.
పని మీద పోయేవాడిని పోక ఈడి దగ్గరకు వచ్చి పలకరించి మరీ కొట్టించుకున్నానే అని అతని బాధ. ఊరెల్లా ఊరిపోయిన బొగ్గలు రెండింటినీ తడిమి చూసుకునేసరికి ఆ బాధ మరింత ఎక్కువైపోయింది. కుమిలి కుమిలి మరీ ఏడవటం మొదలుపెట్టాడు. అతడి ఏడుపును అతడికే వదిలేశాడు అప్పన్న. తన మనసులో తాను కొనుక్కుంటున్నాడు. మొత్తం మీద ఆ యమ్మ మామూలు ఆడపిల్ల కాదు. ఆ యమ్మలో ఏదో శక్తి ఉండాలి. ఏమి రూపు! ఆ రూపు దేవతా రూపు. ఆ రూపును చూసే తెలుసుకోవలసింది. ఎర్రెదవని, ఎదవ సన్నాసి ఎదవని. ఎంత పని చేశాను, ఎక్కిరించాను. మరి రాధా కోపం? ఆ యమ్మ చూసింది ఒకే చూపు. దెబ్బకెగిరి కింద పడిపోనాను. ప్రాణాలే పోవలసింది. ఆ తల్లి ఏదో దయతలిచి వదిలేసినది. లేకపోతేనా, నా ప్రాణాలే పోయుంటేనా, నా పెళ్ళాం బిడ్డలు ఏమైపోయేవారు? నా ప్రాణ స్నేహితుడైన ఈ బయటరాజు ఏమైపోయేవాడు అని ఈసారి తను ఏడవటం మొదలుపెట్టాడు అప్పన్న. పెద్ద పెద్ద పొయ్యల మీద మహాలక్ష్మమ్మ గారు, వారి ఇద్దరి కోడళ్ళు గారెలు చేస్తున్నారు. గారెల పిండి వత్తడంలో ముక్తేశ్వరి సాయపడుతోంది వారికి. కమ్మని వాసన ఉడుకుతున్న గారెల్లోంచి వెలువడుతోంది. గారెల తయారీ సాగుతుండగా గోవిందపాత్రులు గారు వచ్చారు అక్కడికి. పిండితో ఉన్న ముక్తేశ్వరి చేతులను చూసి, అయితే ఈరోజు గారెల్లో ముక్తమ్మ చేయి కూడా పడిందన్నమాట. ఇక గారెల రుచి బ్రహ్మాండంగా ఉంటుంది అంటూ సరదాగా అన్నారు. ముక్తేశ్వరి సిగ్గుగా నవ్వింది. ఆ సిగ్గులో ముద్దుగా ఉన్న ఆమెను ముచ్చటగా చూశారు గోవిందపాత్రులు గారు. ఔషధాల తయారీ ప్రారంభమైంది తల్లి. వైద్యుడు, ఔషధం, పరిచారకుడు, రోగి, ఈ నలుగురు చికిత్సకు 4 పాదాలు. ఈ నలుగురి చేరికే రోగి శాంతికి ప్రధానం. రోగి నాడి, మలము, నాలుక, శబ్దం, స్పర్శ, నేత్రం, ఆకారములను పరీక్షిస్తేనే ఉత్తమ చికిత్స సాధ్యపడుతుంది. ఇది నీకు తెలియనిది కాదు కనుక వెంటనే ఆ బాలుడిని ఇక్కడకు రప్పిస్తే మంచిది తల్లి అన్నారు గోవిందపాత్రులు గారు. అలాగే నాన్నగారు, వెంటనే ముద్రాక్షకు ఫోన్ చేసి ధర్మన్ని తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తాను అని ముక్తేశ్వరి చేతులు శుభ్రం చేసుకుని సెల్ ఫోన్ బయటకు తీసింది. ముసురు అలాగే ఉంది. వేగంగా వీస్తున్న గాలితో పాటు చలి పెరుగుతోంది. ఈదురుగాలులు తిరిగి తమ ఉధృతిని పెంచుకుంటున్నాయి. ఒక్కొక్క చినుకుగా తిరిగి వర్షం మొదలైంది. విశాఖ రైల్వే స్టేషన్లో రాజమండ్రి నుంచి వచ్చిన రైలు భారంగా ఆగింది. రైల్లోంచి పట్టుపంచ పైకొత్త ధరించి నుదుటిన విభూది రేఖ పూసుకున్న ఒక వ్యక్తి దిగాడు. ఆ వ్యక్తి ఆకారం విచిత్రంగా ఉంది. మెడలో పంచముఖ రుద్రాక్షమాల వేలాడుతోంది. సరిగ్గా ఆ వ్యక్తి విశాఖ స్టేషన్లో మొదటి కాలు పెట్టిన సమయానికి ఒక పెద్ద గాలి దుమారం రేగింది. వాన చుక్కలు పడుతున్న సమయంలో ధూళితో కూడిన గాలి దుమారం రావటం చాలా అరుదు. ఆ వ్యక్తి హరిహర సూర్యనారాయణ సిద్ధాంతి. వయస్సు సుమారు 60 సంవత్సరాలుంటాయి. అదే సమయంలో చింతలపాలెంలో వాతావరణం తేటగా ఉంది. అంతా ఆహ్లాదంగా ఉంది. సమయం 3:30 దాటుతోంది. గోవిందపాత్రులు గారి ఇంటి ముందు విశాలమైన స్థలం ఉంది. ఆ స్థలంలో మామిడి, నిమ్మ, దానిమ్మ వృక్షాలున్నాయి. మల్లె, జాజి, సంపంగి వంటి పూల తీగలు అక్కడక్కడా ఉన్నాయి. గోవిందపాత్రులు గారి వైద్యం కోసం వేచి ఉన్నవాళ్ళు, సాయంత్రం ఆయన ఇచ్చే ఆయుర్వేద ప్రసంగం వినదలుచుకున్నవారు ఆ స్థలంలో ఉన్నారు. కొందరు మామిడి చెట్ల కింద మంచాల మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరు చెట్ల కింద చాపలు పరుచుకుని వాటి మీద కూర్చొని ఉన్నారు. మహాలక్ష్మమ్మ గారి నుండి గారెలు, పలహారం వచ్చింది. వాటిని ఆరగించిన తరువాత కషాయం పానీయంగా వచ్చింది. ఆ పానీయాన్ని సేవించి అందరూ గోవిందపాత్రులు గారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వైద్యానికి వచ్చే సమయం ఆసన్నమైంది. హరిహర సూర్యనారాయణ సిద్ధాంతి స్టేషన్ వెలుపలికి నడిచాడు. ఇంకా స్టేషన్ దాటి బయటకు రాకముందే ఆటోల వాళ్ళు, ట్యాక్సీల వాళ్ళు కమ్ముకున్నారు. వాళ్ళను వదిలించుకుని కిందకు దిగాడు. ఆటో స్టాండ్లో అయ్యన్న నిలబడి ఉన్నాడు. అతని చుట్టూ ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు కొంతమంది ఉన్నారు. రిక్షా డ్రైవర్లు, డ్రైవర్లు కూడా కొంతమంది ఉన్నారు. అయ్యన్న ఏదో చెప్తుంటే ఆశ్చర్యంతో నోళ్లు తెరుచుకుని వింటున్నారు వాళ్ళు. హరిహర సూర్యనారాయణ సిద్ధాంతిని చూసి చెప్పబోతున్న మాటలు ఆపేశాడు అయ్యన్న. వింటున్న వాళ్ళందరిలో పెద్ద మిస్టరీ సినిమా. మధ్యలో ఆగిపోయినట్లుగా అసంతృప్తి. అయ్యన్న పరుగు పరుగున వచ్చి హరిహర సూర్యనారాయణ సిద్ధాంతికి నమస్కరించి ఆయన చేతిలో బ్యాగ్ అందుకున్నాడు. ఏంట్రా గుంపు అని అడిగాడు సిద్ధాంతి. ఏటి నేదయ్య గారు, సిగ్గుపడ్డాడయ్యన్న. ప్రయాణికుల్ని గమనించడం మానేసి గుంపు కట్టి మాటల్లో పడినందుకు సిద్ధాంతి గారు కోప్పడతారేమో అనుకున్నాడు అయ్యన్న. కానీ
అలా జరగలేదు. ఇద్దరు అయ్యన్న ఆటో దగ్గరకొచ్చారు. గుంపు కట్టిన వాళ్ళంతా విడిపోతున్నారు. ఇద్దరి మాటలు మాత్రం గట్టిగా వినపడుతున్నాయి. ఒరే, అయ్యన్న చెప్పినదంతా నిజమేనంటావా? కళ్ళ ముందు చూశాం కదరా. అచ్చెన్నగాడు విరుచుకు పడిపోలేదు. అన్నీ పడిపోయినా ఆడి గుడిసె ఒక్కటే జెండా పొయ్యిలాగా నిలబడిపోలేదు. అయినా నాకింకా అనుమానంగా ఉందిరా. అంత గాలివాన్లో అన్ని అగ్గిపుల్లలు ఆరిపోతే ఆఖరి పుల్ల మాత్రం ఎలా ఎలుగుద్దిరా? అదేరా ఆ యమ్మ శక్తితో ఎలిగింది. అంతే ఉంటాదిరా. ఈ అయ్యన్నగాడు పూర్తిగా చెప్పకుండా సగంలో ఒగ్గేసినాడు. నాను పుట్టాక ఇట్లాంటి చిత్రాలు చూడనేదురై వినలేదు కూడా. కలికాలం కాదరా. అవునరా, బెమ్మంగారు చెప్పలేదు. అవునురే, కలికాలం అంతమయ్యే రోజు వచ్చేసినాదంటావా? మనందరం కొట్టుకుపోతామంటావా? మరి భూమి మీద పాపం పెరిగిపోతా ఉంటే ఏటైతాదిరా? ఎప్పుడైనా సూపు సూపి కింద పడేసేటోళ్ళని చూసినామా? ఇట్లాంటి విచిత్రాలు విన్నామా? కలికాలం అంతమయ్యే రోజు ఇదేరో. విశాఖ మీదకి ఏదో వచ్చేసినాదిరో. మనందరం నీళ్లల్లో పడి కొట్టుకుపోతామురో. అందుకే వాన మళ్ళీ వస్తా ఉందిరో అంటూ రాగాలు మొదలెట్టాడు అప్పుడు. అట్ట అనమాకరా. ఆయమ్మ చెడ్డ చేచే నాగా లేదురా. మేలు చేసే దేవత నాకుంది. పోతే అప్పన్న గుడిసె ఎట్టా మిగులుద్దిరా? అంతేనంటావా? అంతే. అంతటితో ఆగిపోయాయి ఆ మాటలు. అంతా విని అప్పుడు గాని ఆటో ఎక్కలేదు సిద్ధాంతి. సిద్ధాంతి ఎక్కాక ఆటోని కదిలించాడు అయ్యన్న. ఆటో కదిలి స్టేషన్ దాటి శరవేగంతో సిద్ధాంతి ఇంటి వైపు దూసుకుపోతోంది. ఒక్కో చినుకుగా పడుతున్న వాన వేగం పుంజుకుంటోంది. తెలియనంత నిదానంగా. పగలే అయినా క్రమంగా వెలుగు తగ్గుతోంది. రేయ్ అయ్యన్నా అని పిలిచాడు సిద్ధాంతి. అయ్యా అన్నాడు అయ్యన్న వినయంగా. వాళ్ళ మాటలకు అర్థమేంట్రా? నువ్వు వాళ్లతో ఏటి చెప్పినావు? అసలేం జరిగిందిరా? అడిగాడు హరిహర సూర్యనారాయణ సిద్ధాంతి. అయ్యా శానా చిత్రాలు జరిగినాయ్యా అంటూ ముక్తేశ్వరి రావడం దగ్గర నుంచి అంతా వివరంగా చెప్పుకొచ్చాడు అయ్యన్న. రే అయ్యన్న, ఆటో తిప్పరా, చింతలపాలెం పోని. అంతా విన్న సిద్ధాంతి అన్నాడు. ఆశ్చర్యపోతూ ఆటోను వెనక్కు తిప్పాడు అయ్యన్న. చింతలపాలెంలో గోవిందపాత్రులు గారి ఇల్లు. ముక్తేశ్వరి ముద్రాక్షకి సెల్ ఫోన్ చేసింది. ధర్మన్ను తీసుకురమ్మని చెప్పింది. గోవిందపాత్రులు గారు అక్కడే ఉన్నారు. ఇంతలో గోవిందపాత్రులు గారి దగ్గరకు వారి మేనల్లుడు విష్ణువర్ధన పాత్రుడు వచ్చాడు. వస్తూనే గోవిందపాత్రులు గారికి నమస్కరించి, మామయ్య గారు రమ్మన్నారట? అవును రమ్మన్నాను అన్నారు గోవిందపాత్రులు గారు. ముక్తేశ్వరి విష్ణువర్ధన పాత్రులకు నమస్కరించింది. ముక్తేశ్వరిని చూసి చిరునవ్వు నవ్వి ఆశీర్వదించారు విష్ణువర్ధన పాత్రులు. తీవ్ర రోగాలతో క్షీణదశలో ఉన్న ధర్మన్ అనే బాలుణ్ణి మనం కాపాడాలి. ఇదిగో ఇందులో రాసి ఉన్న ఔషధం ఆ బాలుడికి తాత్కాలిక రక్షణనిస్తుంది. ఈ ఔషధాన్ని త్వరగా తయారు చేయించు అన్నారు గోవిందపాత్రులు గారు. మహాప్రసాదం మామయ్య గారు, ఇప్పుడే సిద్ధం చేయిస్తాను అంటూ ఆ కాగితాన్ని అందుకుని పడమర వైపు వరండాలో వరుసగా పేర్చి ఉన్న 400-500 ఏళ్ల నాటి కల్వాల దగ్గరికి వెళ్లారాయన. వెళుతూనే మందులు నూరే పని వాళ్ళని కేకేసి తన దగ్గరకి రప్పించుకుని ఏవేవి ఎంత కలిపి చూర్ణం చెయ్యాలో, తైలం చెయ్యాలో, కషాయం చెయ్యాలో చెప్పటం మొదలెట్టారు. మరో 5 నిమిషాలకే గోవిందపాత్రులు గారి ఇంటి వెనుక కొత్తగా కట్టిన ఇంటిలో సేకరించి పెట్టుకున్న ఎండి ఉన్న ఔషధాల మొక్కల్ని, కాయల్ని, పువ్వుల్ని, వేర్లను, బెరడుల్ని, గడ్డల్ని, నూనెల్ని పల్వాల దగ్గరకు తీసుకొచ్చేశారు పనివాళ్లు. డాక్టర్ విష్ణువర్ధన పాత్రుల ఆధ్వర్యంలో పనివాళ్ల చేతుల్లో కల్వాలు పనిచేయటం ప్రారంభమైంది. గోవిందపాత్రులు గారి ఇంటి ముందు చక్కని పెరడు ఉంది. పూల మొక్కలతో, పండ్ల మొక్కలతో ఆ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఓ చెట్టు కింద చల్లని నీడలో పడుకుని హాయిగా ఆదమర్చి నిద్రపోతున్నాడు కేంద్ర మంత్రి తెమ్మన్న. తెమ్మన్న పిఏలు, పిఎస్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఇంకా విధేయులు, వంది మాగదులు, బడా రాజకీయులు చుట్టూ చేరి బొగ్గలు నొక్కుకుంటున్నారు. ఎంతసేపు చూసినా వారికి అదృశ్యం ఎంతగానే ఉంది. సెంట్రల్ మినిస్టర్ ఏమిటి, కింద చాప వేసుకుని నిద్రపోవటం ఏంటి? అసలు ఈయన మంత్రి తెమ్మన్నేనా అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇంతలో వైద్యం చేయడానికి వెళుతూ అటుగా వచ్చారు గోవిందపాత్రులు గారు, పద్మనాభదేశ పాత్రుడు, శివరామ ముకుంద పాత్రుడు. వెంటరాగా ఉన్నట్టుండి నిశ్శబ్దం అయిపోయారు తెమ్మన్న పరివారం. ఒక పిఏ తెమ్మన్నను నిద్రలేకపోయాడు. అతన్ని వారించారు గోవిందపాత్రులు గారు. విశ్రాంతి తీసుకొనివ్వండి, వాడిన మందు తాలూకు ప్రభావం అది. మందు గుణమివ్వాలంటే రోగికి విశ్రాంతి అవసరం. అతనిలో వాతాశయం, పిత్తాశయం, శ్లేష్మాశయం
రక్తాశయం, ఆమ్లాశయం, పక్ష్యాశయం, మూత్రాశయం, ఈ 7 ఆశయములు దెబ్బతిన్నాయి. ఇదే నా చివరి హెచ్చరిక. అతన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి అంటూ మిగతా వారికి వైద్యం చేయడానికి వెళ్ళారు. అప్పటికే ఆ ప్రదేశంలో గోవిందపాత్రులు గారి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. వైద్యం కోసం పద్మనాభ దేశ పాత్రుడు, శివరామ ముకుంద పాత్రుడు ఔషధాలతో సిద్ధంగా ఉండగా వైద్యం చేయటం ప్రారంభించారు గోవిందపాత్రులు గారు. సమయం సాయంత్రం 6:30 కావస్తోంది. చీకటి కమ్ముకుంటోంది. అప్పుడే చిరుచలి మొదలైంది చింతలపాలెంలో. ఎలక్ట్రిక్ వెలుగులు గోవిందపాత్రుల వారి ఇంటి ప్రాంగణాన్ని దీప్తివంతం చేస్తున్నాయి. సింహాచలం చేతిలో టార్చ్ లైట్తో బయటకు పోబోతున్నాడు. ఆ సమయంలో వచ్చి ఆగింది ఒక ఆటో. అందులో నుండి హరిహర సూర్యనారాయణ సిద్ధాంతి దిగారు. ఈ సింహాచలాన్ని పలకరించి ఇంటి వైపు నడిచాడు. ఆయన వెనకే తను పోబోయాడయ్యన్న సింహాచలాన్ని చూడనట్లే. అతని ఆత్రం అతనిది ముక్తేశ్వరి దగ్గరికి వెళ్లాలని. అయితే సింహాచలం వదిలిపెట్టలేదు. ఆగురురే అయ్యన్న, ఏరోప్లేన్ మాదిరిగా వెళ్ళిపోతా ఉన్నావు ఏట్రా, మేము కనపడమా అన్నాడు. ఇక ఆగక తప్పలేదు అయ్యన్నకి. ఆగి అప్పుడే చూసినట్టు, అరే సింహాచలమా నువ్వట్రా, నాన్న అసలు చూడనేలేదు కదరా అన్నాడు. ఆ ప్రొర్రే యాదవ నాటకాలు అయ్యమాక సీరియస్గా అన్నాడు సింహాచలం. ఇక దొరికిపోక తప్పలేదు అయ్యన్నకు. క్షమించి వదిలిపెట్టరా సింహాచలం, బాబాబు నన్ను వదిలిపెట్టరా అని వేడుకున్నాడు. అట్టగాదు గానరే అయ్యన్న, మొన్నేట్రా చెప్పకుండానే వెళ్ళిపోయినావు అడిగాడు సింహాచలం. ఇంకీడు వదిలిపెట్టడు అని నిర్ణయం చేసుకున్నాడు అయ్యన్న. రాజీపడి, సరే చెప్పరా సింహాచలం, ఏట్రా విశేషాలు అన్నాడు. అది అట్ట దారికిరా, చాలా కాలానికి అసలైన సంబరం మొదలైందిరా అయ్యగారింట్లో అన్నాడు సింహాచలం. ఏట్రా అది అడిగాడు అయ్యన్న. ముక్తమ్మ గారు వచ్చారు కదరా, వారి తరపున ఒక పిల్లాడికి మందు కావాలంట. ఆ మందు ఆషామాషి మందు కాదంట. శానా కాలం తర్వాత నాన్నగారి చేతి నిండా పని దొరికింది. విష్ణువర్ధన పాత్రులు వారు కూడా వచ్చేశారు. అబ్బాయికి చూసుకో సందడి మొదలైంది. నాన్నగారి ముత్తాత డాక్టర్ పిల్ల దేశపాత్రులు గారు స్వహస్తాలతో నూరిన విజయనగర రాజుల కాలం నాటి మహాకల్వాన్ని గంటాన్ని బయటకు తీశారు. మూలికల కోసం పరుగులు మొదలయ్యాయి. తాళపత్ర గ్రంథాలు ఒకటే తిరగేస్తున్నారు. అబ్బో, ఈ అడావిడి ఓషారు చూసి అన్నాలైనాదిరా. నాన్నగారి ముఖంలో తేజస్సు మరింతగా పెరిగిపోనాది. ఈ కల్వాలకి కొత్త కళ వచ్చేసింది. అబ్బో అబ్బో చెప్పుకుపోతున్నాడు సింహాచలం. అట్టాకరా సింహాచలం, అయితే నన్నొక్కసారి ఒగ్గేయిరా, నీకు పుణ్యం ఉంటుంది. పోయి ఆ కళకళల్ని కళ్ళారా చూస్తాను రాదేయి పడ్డాడు అయ్యన్న. గుండెల నిండా గాలి పీల్చుకుని ఒక నవ్వు నవ్వి, సరిపో అన్నట్టు ఓ సూపు చూశాడు సింహాచలం. బ్రతుకు జీవుడా అనుకుంటూ పరిగెత్తాడు అయ్యన్న. 4 అడుగులు వేయగానే ఒక మల్లి చెట్టు కింద కనిపించాడు హరిహర సూర్యనారాయణ సిద్ధాంతి. అతనికి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాడు అయ్యన్న. ఏటయ్య గారు ఇక్కడే ఉన్నారు అడిగాడు. ఏం లేదురా, గోవిందపాత్రుల వారు వైద్యం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. వారి ఏకాగ్రతను భగ్నం చేయటం ఎందుకని వెళ్ళలేదు అంతే అన్నారు సిద్ధాంతి. ఆహా, ఎంత గొప్ప సంస్కారవంతులు వీళ్ళు అనుకున్నాడు అయ్యన్న మనసులోనే. గోవిందపాత్రులు సిద్ధాంతి మంచి స్నేహితులని తెలుసు అయ్యన్నకు. కాసేపు అయిన తర్వాత అయ్యన్న అన్నాడు, రెండయ్యా, వైద్యం పూర్తిగా వచ్చినట్టుంది అని. సిద్ధాంతి గారు అయ్యన్న కలిసి గోవిందపాత్రులు గారు వైద్యం చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. రోగికి చికిత్స చేయటం పూర్తయింది. ఆ వ్యక్తి తన పూర్తి కుటుంబంతో గోవిందపాత్రుల వారికి, మహాలక్ష్మమ్మ గారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత పద్మనాభ దేశ పాత్రుడు, శివరామ ముకుంద పాత్రులకు అక్కడే ఉన్న ముక్తేశ్వరికి చేతులు జోడించి నమస్కరించి అక్కడి నుండి కదిలారు వాళ్ళు. ఆ సమయంలో అడుగు పెట్టారు హరిహర సూర్యనారాయణ సిద్ధాంతి అయ్యన్న. సిద్ధాంతి గారిని చూస్తూనే రావయ్య హరిహర అంటూ ఆహ్వానించారు గోవిందపాత్రులు గారు. ధన్వంతరి సమానులు, మహాభిషక్కులు గోవిందపాత్రుల వారికి నమోవాకములు అంటూ వందనం చేశాడు హరిహర సూర్యనారాయణ సిద్ధాంతి. తృప్తిగా తల పంకించారు గోవిందపాత్రులు. మహాలక్ష్మి మాతకు మా వందనములు అంటూ మహాలక్ష్మి గారికి నమస్కరించారు సిద్ధాంతి గారు. రండి రండి అంటూ వారికి ఒక ఆసనం వేయించారు మహాలక్ష్మమ్మ గారు మంగళసూరి చేత. తర్వాత మంచినీళ్లు, చల్లని మజ్జిగ ఇచ్చారు. వాటిని పుచ్చుకున్నారు సిద్ధాంతి గారు. సిద్ధాంతి గారు గోవిందపాత్రుల గారితో మాట్లాడుతున్నా ఆయన చూపులు ముక్తేశ్వరి మీదనే ఉన్నాయి. ఎంతలో గోవిందపాత్రులు ముక్తేశ్వరిని పిలిచి సిద్ధాంతికి పరిచయం చేశారు.
సిద్ధాంతి గారికి నమస్కరించింది ముక్తేశ్వరి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ అంటూ ఆశీర్వదించారు సిద్ధాంతి గారు. అంటూనే ముక్తేశ్వరిని సునిశితంగా పరిశీలించడం మొదలుపెట్టారు. ముక్తేశ్వరి చూపు దూరంగా ఉన్న అయ్యన్న మీద పడింది. అయ్యన్న ఒంటరిగా విచారంగా ఉన్నాడు. అయ్యన్నను ఎప్పుడూ అలా చూడలేదు ముక్తేశ్వరి. అయ్యన్న మీద మంచి అభిమానం ఏర్పడింది ముక్తేశ్వరికి. అందుకే అతను అలా ఉండటం చూసి దగ్గరగా వెళ్ళి, ఏంటి అయ్యన్నా అదోలా ఉన్నావు అని అడిగింది. కనుకొసల్లో కారుతున్న కన్నీటిని ముక్తేశ్వరికి కనిపించకుండా తుడుచుకున్నాడు అయ్యన్న. ముఖాన నవ్వు పులుముకుని, ఏమీ లేదమ్మాయి గారు అన్నాడు. ఎందుకు దాస్తావు? ఏదో ఉందని నీ కళ్ళల్లోని తడే చెబుతోంది. ఏమీ దాచకుండా నాతో చెప్పు అంది. ఆ అనునయానికి కరిగిపోయాడు అయ్యన్న. ఏమీ లేదమ్మా, నాకు ఒక కొడుకున్నాడమ్మా. ఆడి పేరు గోపాలం. కష్టపడి ఆడిని ఇంజనీరింగ్ చదివించాను. అందులో నా గొప్పతనం ఏమీ లేదమ్మా, అంతా ఆడి గొప్పతనమేనమ్మా. కష్టపడి చదివి తిని తినక స్కాలర్షిప్పులతో అంత పెద్ద చదువు చదివాడు. కానీ ఏ లాభమమ్మా, ఆడి చదువు పూర్తయి సంవత్సరం అయినది. ఆ రోజు నుంచి తిరుగుతున్నాడమ్మా. ఎక్కడెక్కడో తిరుగుతాడు, కానీ ఉద్యోగం దొరకడం లేదు. అదే బాధతో కుంగిపోతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. నేను నా పెళ్ళం తిని తినక ఆడిని సాక్కొచ్చాం. మరి ఆడట్ట ఉంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. నేనేదైనా ఆటో మీద వచ్చిన డబ్బు ఇద్దామన్నా తీసుకోడు. అదమ్మా, నాన్నగారి కొడుకులను చూశాక ఆడు గుర్తొచ్చాడమ్మా అన్నాడు అయ్యన్న. నీలాంటి మంచి మనిషిని ఎంతో కాలం వేధించడు ఆ భగవంతుడు. ధైర్యంగా ఉండు అంది ముక్తేశ్వరి. ఎక్కడో చూస్తూ మరెక్కడో ఆలోచిస్తూ. అయ్యన్న కళ్ళల్లో చిన్న వెలుగు. అయ్యన్నా, నీ కొడుకు ఉద్యోగం వస్తుంది అంది స్థిరంగా. కొద్ది క్షణాల తరువాత తిరిగి హైదరాబాదులోని అమీర్పేట సారథి స్టూడియోస్ వెనక గల ఒక అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ నంబర్ 26 కాలింగ్ బెల్ మోగింది. ప్రొఫెసర్ మురళీ మనోహర్ తలుపు తీశాడు. ఎదురుగా ఉన్న ముద్రాక్షను గుర్తుపట్టి రామ్మా అన్నారు. ముద్రాక్ష లోపలికొచ్చింది. మురళీ మనోహర్ డోర్ వేసి ముద్రాక్షకు వేడివేడి టీ ఇచ్చారు. ముద్రాక్ష చాలా టెన్షన్గా ఉంది. సగం తాగి పక్కన పెట్టేసింది టీ కప్పుని. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి విషయం అడిగాడు మురళీ మనోహర్. సార్, ముక్తేశ్వరి చింతలపాలెం నుంచి ఫోన్ చేసింది సార్. వెంటనే మిమ్మల్ని కలిసి ధర్మాన్ని తీసుకుని రమ్మని చెప్పింది. అందుకే మీ దగ్గరకు వచ్చాను సార్ అంది. ఆమె గొంతులో ఆతృత తెలుస్తోంది. మురళీ మనోహర్ ముద్రాక్ష చెప్పిన మాటలన్నీ విని కళ్ళు మూసుకుని అలా ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. నిమిషం తర్వాత కళ్ళు తెరిచి ఫోన్లో ముక్తేశ్వరి ముద్రాక్షకు చెప్పిన మాటలన్నీ మరలా వివరంగా విన్నాడు. తల పంపించి బెల్ కొట్టి కిందన్న కారు డ్రైవర్ను పిలిపించి కారు రెడీ చేయమని చెప్పాడు. పదమ్మా, ధర్మం దగ్గరకు వెళదాం అని లేచాడు. అతను మనసులో అనుకున్నాడు, ముక్తేశ్వరి, నీవు దేవతవమ్మా. నీకేమీ కాని ఒక పసివాని ప్రాణాన్ని రక్షించటం కోసం ఎంత శ్రమ పడుతున్నావమ్మా అని. కొద్దిసేపటికి మురళీ మనోహర్ ముద్రాక్ష ఎక్కిన కారు ధర్మన్ ఉన్న తాండాగూడానికి బయలుదేరింది. ప్రశాంతంగా ఉన్న చల్లని వేళ. సమయం రాత్రి 7:30. అందరూ స్నానాలు ముగించి రాత్రి భోజన పానీయాలను స్వీకరించారు. తెమ్మన్న, గోవిందపాత్రులు గారు ప్రశాంతంగా ఆరు బయట కూర్చొని ఉన్నారు. తెమ్మన్నా, నీకు స్వస్థత చేకూరాలంటే కొన్నాళ్ళు ఇక్కడ ఉండవలసి వస్తుంది అన్నారాయన. ఉంటాను నాన్నగారు. కావాలంటే నా మంత్రి పదవికి రాజీనామా చేసి ఉంటాను. ప్రజలను మోసగించి కోట్లు సంపాదించాను. ఎన్నో ఏళ్లు రాజకీయాల్లో మంత్రి పదవులు నిర్వహిస్తున్నాను. కానీ ఏ రోజు మానసిక శాంతి లేదు నాన్నగారు. నాకు ఇక్కడున్నంత ప్రశాంతత, తృప్తి మరెక్కడా నాకు దొరకలేదు. ఎంతకాలము కడుపు నొప్పితో చస్తూ బ్రతుకుతూ కోట్లు కూడబెడుతూ ఏ రోజున సంతోషంగా లేని బ్రతుకు బ్రతికాను. ఇక నాకు ఆ బ్రతుకొద్దు నాన్నగారు. శాంతిగా, సంతోషంగా 10 మందికి మంచి చేస్తూ బ్రతికే మంచి బ్రతుకు కావాలి. నేనిలా మారడం మీ చలవే. మీరెంతకాలం ఉండమన్నా ఉంటాను నాన్నగారు అన్నాడు మంత్రి తిమ్మన్న. అతనిలో వచ్చిన మార్పుకి ఎంతగానో సంతోషించారు గోవిందపాత్రులు గారు. విష్ణువర్ధన పాత్రులు గారి పర్యవేక్షణలో ఔషధాలు తయారవుతున్నాయి. ఒకడు కల్వంలో ఉన్న మూలికలను నూరుతున్నాడు. ఒకడు ఒక మూలికను పులియబెడుతున్నాడు. ఎంతో మంది అక్కడ కోలాహలంగా ఔషధ తయారీ ప్రక్రియలో ఉన్నారు. ఎంతలో అయ్యన్న వచ్చాడక్కడికి. కల్వంలో మూలికను నూరుతున్న మంగళసూరిని చూసి, ఒరే మంగళసూరి, ఓసారి నేను నూరతాన్రా అన్నాడు. ఓరోరు అయ్యన్న, నీకేంటి తెలుసురా నూరేది అన్నాడు మంగళసూరి. అది కాదురా, ఒక పసి ప్రాణాన్ని కాపాడే యజ్ఞంలో నేను కొంత పాలు పంచుకుందామనిరా, చిన్న తృప్తి కోసంరా అన్నాడు అయ్యన్న బతిమలాడుతూ.
అతని మాటల్లోని ఆర్ద్రతకు కదిలిపోయాడు మంగళసూరి. తీసుకోరా, నోర్రా అంటూ రాతి గంటాన్ని అతనికి అందించాడు. అయ్యన్న దాన్ని అందుకున్నాడు. పరమ సంతోషంగా మూలికను నూరటం మొదలుపెట్టాడు. ఎంతలో ఒరే అయ్యన్నా అని గోవిందపాత్రులు గారి పిలుపు వినపడింది. ఆ పిలుపు వెనకే అక్కడికి గోవిందపాత్రులు గారు వచ్చారు. ఆయన ముఖంలో సంతోషం తాండవిస్తోంది. ఇదిగోరా ఈ స్వీట్ తినో అంటూ ఒక లడ్డూను అతని చేతికి అందించారు. ఏటయ్య గారు, నాకు స్వీట్ ఎందుకు? బెరుకుగా అడిగాడు అయ్యన్న. ముందు తినరా చెప్తాను అన్నారు గోవిందపాత్రులు గారు. బెత్తరపోతూ లడ్డూ నోట్లో పెట్టుకున్నాడు అయ్యన్న. వెళ్ళి ఫోన్ అందుకోరా అన్నారు గోవిందపాత్రులు గారు. వెళ్ళి ఫోన్ అందుకున్నాడు అయ్యన్న. అవతల అతని కొడుకు మహా సంతోషంతో చెప్తున్నాడు. నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది అని వివరాలు చెప్తున్నాడు. అయితే అయ్యన్నకు అతను చెప్పినవేవీ వినపడడం లేదు. ఫోన్ వదిలేశాడు. వెనక నుంచి అన్నారు గోవిందపాత్రులు గారు. నేటికి నీ కష్టాలు తీరాయిరా అయ్యన్న. ఆ దేవుడు కనికరించాడు. నీ కొడుకు కష్టానికి ప్రతిఫలంగా 10,000 రూపాయల ఉద్యోగం దొరికింది. ఇక నీకు ఆటో నడపాల్సిన అవసరం లేదురా. ఇక నుంచి నువ్వు ఇంజనీరు తండ్రివిరా. ఆయన అన్న ఆ మాటలు కూడా వినబడటం లేదు అయ్యన్నకు. నేరుగా ముక్తేశ్వరి వద్దకు నడిచాడు. ముక్తేశ్వరికి ఆ వార్త అప్పటికే తెలిసింది. ఆమె అతన్ని అభినందించబోతుండగా అయ్యన్న చటుక్కున ఆమె కాళ్ల మీద పడ్డాడు. ముక్తేశ్వరి ఆశ్చర్యపోయి అతన్ని లేపబోయింది. తల్లి, నీవు మామూలు మనిషివి కావు. సాక్షాత్తు సరస్వతీదేవివి. నీ వాక్కు ఫలమే నా బిడ్డకు ఉద్యోగం రావటం. నిజం తల్లి, నీవు మాలాంటి మామూలు మనిషివి కావు. నీలో ఏవో దివ్యశక్తులున్నాయి. అవి ఏ మానవ కళ్యాణానికి ఉపయోగపడతాయో. మా మధ్యలో అసలు నీవు ఏ లోక శ్రేయస్సు కోసం మానవమూర్తిగా అవతారం ఎత్తావో, అసలు నువ్వెవరో ఇలా మనసులోనే అనుకున్నాడయ్యన్న. ఆ మరుసటి రోజు సాయంత్రం 7 గంటలు. ముక్తేశ్వరి ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ సమయానికి ముద్రాక్ష ధర్మాన్ని తీసుకుని రావలసి ఉంది. 7 గంటల 30 నిమిషాలైంది. ఇంకా ముద్రాక్ష రాలేదని టెన్షన్ పడుతోంది ముక్తేశ్వరి. అప్పుడే ఆటో వచ్చి ఇంటి ముందాగింది. అందులోంచి ముద్రాక్ష, నాయక్ ధర్మంలతో పాటుగా దిగింది. వాళ్ళని చూస్తూనే ముక్తేశ్వరి కళ్ళు తలుక్కుమని మెరిసిపోయాయి. పరిగెత్తుకుంటూ వెళ్లి భూక్యానాయక్ భుజం మీదున్న బంగారు బొమ్మలాంటి ధర్మాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ఒక తల్లి తన బిడ్డను ఎలా ముద్దులతో నింపేస్తుందో అలా బాబు మొహమంతా ముద్దులతో నింపేసింది ముక్తేశ్వరి. గోవిందపాత్రులు గారు ధర్మాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాతము, పిత్తము, కఫము, నాడి మొదలైనవి సునిశ్చితంగా పరీక్షించారు. ధర్మం శారీరక స్థితి మొత్తం అవగతం చేసుకున్నారాయన. విష్ణువర్ధన్ పాత్రులు గారి పర్యవేక్షణలో తాత్కాలిక నివారణ కోసం ఔషధాల తయారీ పూర్తిగా వచ్చింది. గోవిందపాత్రులు గారి దగ్గరకెళ్ళి మరికొన్ని మార్పులు చెప్పారు. ఆ ప్రకారం ఔషధాల తయారీ పూర్తయింది. కాయ చికిత్స, శస్త్రచికిత్స కంటే ఇప్పుడు మనం ప్రధానంగా రసాయన చికిత్సనే ఎన్నుకోవాలి. మిగతా రెండింటికంటే అత్యంత ఉత్కృష్టమైనది రసాయన చికిత్సే. మన కట్టే కాల వ్యవధి లేదు అని గోవిందపాత్రులు గారు చెప్పడంతో ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ముక్తేశ్వరి గోవిందపాత్రులు గారిని అనుక్షణం వెన్నంటే ఉంది. ధర్మాన్ని గోవిందపాత్రులు గారు పరీక్షిస్తున్నంతసేపు ముక్తేశ్వరి మనసులో లేదు. ఆమె పడుతున్న ఆరాటం ఆమె ముఖంలో కనపడుతోంది. ఆ విషయాన్ని గమనించి ఆశ్చర్యపోయారాయన. ఒక రోగి పట్ల ఒక డాక్టర్కి కలిగే ఆతృత కాదది. అలా లేదది. మరి ఏమిటది? ధర్మానికి ముక్తేశ్వరికి మధ్య గల సంబంధం ఏమిటి? ముక్తేశ్వరి ముఖాన్ని గమనిస్తూ చెప్పారు గోవిందపాత్రులు గారు. రోగి స్థితి పూర్ణంగా క్షీణించలేదు. మనకు కొంత అవకాశం ఉంది. కొన్ని ఔషధాల ప్రయోగంతో మరో 6 నెలల వరకు రోగిని బ్రతికించగలం. ఈలోగా మనం శాశ్వత నివారణకి గుణమిచ్చే ఔషధాలను తయారు చేయగలగాలి అని తిరిగి ఆలోచనల్లో కూరుకుపోయారాయన. 6 నెలల సమయం ఉందని గోవిందపాత్రులు గారి నోటి వెంట విన్న తరువాత కొంతవరకు స్థిమితపడింది ముక్తేశ్వరి. రిలీఫ్గా విశ్వసిస్తున్న ఆమె ముఖ కవళికలను గమనిస్తూ ఉండిపోయారు గోవిందపాత్రులు గారు. ధర్మన్కు చికిత్స ప్రారంభమైంది. తయారు చేసిన ఔషధాల వాడకం మొదలైంది. సింహాచలం, మంగళసూరి ఇద్దరూ తైలాలు తీసుకుని 3 సంవత్సరాల ధర్మన్కి మర్దన చేయటం ప్రారంభించారు. దెయ్యాలు, వాటి చరిత్ర అనే పుస్తకం చదువుతున్నాడు ఆనందం. ఆర్యన్ బయటికి బయలుదేరబోతూ అరే ఆనందం అని పిలిచాడు. ఆనందం ఉలకలేదు, పలకలేదు. సరే నేను వెళ్తున్నా అని బయలుదేరాడు ఆర్యన్. వెళ్తే వెళ్ళబోయ్ అన్నట్టు తన బుక్ మీద నుంచి చూపు కూడా కదిలించలేదు ఆనందం. మరింత ఏకాగ్రతతో దెయ్యాల చరిత్ర చదవడంలో మునిగిపోయాడు. ఎంతలో ఫోన్ గణగణ మోగింది. ఫోన్ ఎత్తి
అవతల వినపడిన మాటలు విన్నాడు ఆనందం. వినగానే ఫోన్ పెట్టేసి రేచుక్కలా బయటకు పరిగెత్తి వెళుతున్న ఆర్యన్కు అడ్డుపడి చేతులు పట్టుకుని, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అన్నాడు. ఎందుకనుకోవాలి? చచ్చినా అనుకోను, చేతులనే అనుకుంటాను అన్నాడు ఆర్యన్. పోనీ నువ్వు కాసేపు వరాలిచ్చే దేవుడు అనుకో, నన్ను నీ భక్తుడు అనుకో అన్నాడు ఆనందం. అనుకోను అన్నాడు ఆర్యన్. బాబాబు అనుకోరా, అవతల 214లో ఎయిర్ కూలర్ ఫ్రిడ్జు కలిపి కంబైన్డ్గా పాడైపోయాయట. వాటిని రిపేర్ చేయించాలట. అసలే ఆ ఫ్లాట్ ఓనరు భయంకర్రావు పెద్ద మాంత్రికుడని నాకెప్పటి నుంచో అనుమానం. రిపేర్ చేయలేదని నా మీదకి దెయ్యాన్ని పంపిస్తాను. ఒరేయ్ నాయనా, పులుసు పెట్టుకుని తినేస్తాయిరా ఆ దెయ్యాలు నన్ను. ఈ ఒక్కసారికి ఎలాగైనా కాపాడరా అని అడుక్కోవడం మొదలెట్టాడు ఆనందం. 214 అంటే ముక్తేశ్వరి ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాటు. ఆ విషయం మనసులో మెదలగానే సరే పద అంటూ వెనుతిరిగి 214 ఫ్లాట్కి బయలుదేరాడు ఆర్యన్. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఆనందం. ఆర్యన్ అంత తొందరగా ఒప్పుకుంటాడు అనుకోలేదు అతను. ఆ ఆనందంలో పెద్దగా కూనిరాగం తీస్తూ ఆర్యన్ వెనకే అడుగు వేయటం మొదలుపెట్టాడు. సగం దూరం పోయి ఆగిపోయాడు ఆర్యన్. మళ్ళీ ఏంట్రా అడిగాడు ఆనందం. నేను నీ వెంట వస్తే సర్వేశ్వరరావుని ఎవరు వెతుకుతారు అన్నాడు ఆర్యన్. బాబు, ఆ సర్వేశ్వరరావుని కాసేపు వదిలిపెట్టరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ఆనందం. వదిలిపెడితే ఆ 50,000 ఎవరిస్తారు? నువ్వేమన్నా ఇస్తావా అడిగాడు ఆర్యన్. అతని మాటలు విని బిక్కముఖం పెట్టాడు ఆనందం. ఇస్తానంటే ఇవ్వమని కూర్చుంటాడు, ఇవ్వనంటే ఆ సర్వేశ్వరరావుని వెతుక్కోవడానికి పోతాడు. ఎలారా బాబు అంటూ మౌనంగా నిలబడ్డాడు. ఒరే, ఆడు దొరికి ఇవ్వకపోయినా నిన్నే పట్టుకుంటానరే అంటూ 214 వైపు నడక ప్రారంభించాడు ఆర్యన్. బ్రతుకు జీవుడా అనుకుంటూ అతని వెంట నడిచాడు ఆనందం. ఆ సర్వేశ్వరరావు గాడు ఎక్కడున్నా వదిలిపెట్టనురా. ఊర్లో మా మేనమామ ఆ సర్వేశ్వరరావు గాడి చిట్ ఫండ్లో 50,000 ఎట్టాడు. ఆ సర్వేశ్వరరావు గాడు ఆ డబ్బుతో హైదరాబాద్ పారిపోయి ఇచ్చేశాడు. ఆడి దగ్గర ఆ 50,000 తీసుకుని ఏదైనా బిజినెస్ చేసుకోమని మా మేనమామ చెప్పాడు. ఒరే ఆనందం, ఆడి హైదరాబాద్లో ఏ మూలన్నా వెతికి పట్టుకొని ఆడి చెమడాలు ఒలిచేస్తాను రేయి. దొరకనీరా నా చేతికి చెప్తాను అన్నాడు ఆర్యన్ కోపంగా ముఖం ఎర్రగా చేసుకుని. 1,000 చెప్పావు ఈ మాటని. ఆడు నీకు దొరికేది లేదు, ఆడి చెమడాలను వచ్చేది లేదు. ఎందుకీ వట్టి మాటలు అన్నాడు ఆనందం. ఏం బాధపడకరా, ఆడు దొరకకపోతే నీ చెమడాలు వచ్చేస్తాను అన్నాడు ఆర్యన్. అంత పని చెయ్యమాకురై అని ఆనందం అంటూ ఉండగా 214 ఫ్లాట్ వచ్చింది. ఆర్యన్ కాలింగ్ బెల్ నొక్కాడు. ఒక 40 ఏళ్ల ఆవిడ తలుపు తీసింది. ఆర్యన్ లోనికి వెళ్ళాడు. ఆనందం మాత్రం భయంకర్రావు ఇంట్లో ఉన్నాడా లేడా అనేది ముందు తెలుసుకున్నాడు. లేడని తెలిసాకే ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళాడు. ఆర్యన్ పనిలో దిగాడు. మొదట ఫ్రిడ్జ్ బాగు చేయటం మొదలుపెట్టాడు. ఆనందం మాత్రం ఆంటీతో చెప్పి మంచి ఉప్మా తయారు చేయించుకుని తినడం మొదలెట్టాడు. అరగంటలో ఫ్రిడ్జ్ ఎయిర్ కూలర్ రిపేర్ అయ్యాయి. ఆనందం ఆర్యన్ని కొరకొర చూశాడు. ఉప్మా సెకండ్ ట్రిప్ లాగిస్తూ ఆర్యన్ మరో అరగంట ఆలస్యం చేసుంటే మంచి మంచి ఫ్రూట్ జ్యూసులు చేయించుకొని తాగుదాం అనుకున్నాడు. ఆ ఛాన్స్ తప్పిపోయిందని అతని బాధ. పని పూర్తి కాగానే ఆర్యన్ బయటకు నడవడంతో గత్యంతరం లేక అతని వెంటే నడిచాడు ఆనందం. ఆర్యన్ వెనకే ఒక్కో అడుగు వేస్తూ, అరే ఆర్యన్, అసలు నీకు ఇన్ని పనులు ఎలాగొచ్చుండ్రా అని అడిగాడు ఆనందం బ్రేవుమని తేల్చుతూ. ఆర్యన్ సమాధానం చెప్పలేదు. ముక్తేశ్వర్ ఫ్లాట్ మీదుగా నడుస్తూ అక్కడ ఆగాడు ఆర్యన్. ఆ ఫ్లాట్కి తలుపులు వేసున్నాయి. అలాగే ఆ తలుపుల్ని చూశాడు ఆర్యన్. అతని కళ్ళ ముందు ముక్తేశ్వరి రూపం కదలాడింది. ఎందుకో అతనికే తెలియదు. ఆనందం ఆర్యన్ భుజం తట్టాడు. అరే ఆర్యన్ అన్నాడు. ఆర్యన్ తల తిప్పి ఆనందాన్ని చూశాడు. ఒక్కటి అడుగుతాను, కోప్పడకుండా చెప్పరా. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఆగిపోయి అలాగే చూస్తావు, అసలేంట్రా విషయం అన్నాడు ఆనందం. అతన్ని మౌనంగా చూశాడు ఆర్యన్. అట్ట చూడబాకురేయి, నాకు తెలుసులే. ఆ సర్వేశ్వరరావు గాడిని పట్టుకుని 50,000 కట్నంగా ఇచ్చి ముక్తేశ్వర్ని పెళ్లి చేసుకుందామనే కదా. నాకు తెలుసులే, లేకపోతే ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా ఎందుకు అట్టాగైపోతావు. ముక్తేశ్వరి అనే పేరన్నా, ముక్తేశ్వరి గురించి ఎవరన్నా చెప్పుకుంటున్నా ఎందుకట్టా ఏంటావు. మొత్తం మీద ముక్తేశ్వరి అంటే నీకు ఏదో ఇదిరా. ముక్తేశ్వరికి కూడా నీ మీద ఇది ఉందిరా. ఆ విషయాన్ని అప్పుడప్పుడు నేను గమనించాను. అది సరే కాని రే, ఈ ముద్రాక్ష ఏందిరా, నిన్నటి నుంచి కనపడటం లేదు. పంపదీసి ఆ అమ్మాయిని కొరికి దెయ్యాలు ఎత్తుకుపోలేదు కదా అంటూ తలుపును దబదబా బాగాడు ఆనందం. అప్పుడే అటుగా పోతూ ఉంది వనజ తల్లి. ఇదిగో ఆనందం, ఉన్నది లేనిది చూసుకోకుండా తలుపులు దబదబా బాధేయడమేనా
ముద్రాక్షి నిన్ననే ఊరెళ్ళింది. చింతలపాలెం నుంచి ముక్తేశ్వరు ఫోన్ చేస్తే జబ్బుతో బాధపడుతున్న ఒక పిల్లాన్ని ముద్రాక్ష ముక్తేశ్వరు దగ్గరకు తీసుకెళ్ళిందట. చావు బతుకుల్లో ఉన్న ప్రాణమట ఆ పిల్లాడిది. ఆ బాబును కాపాడడానికే ఇదంతా చేస్తోందట ముక్తేశ్వరి. ఎంత మంచి మనసు ముక్తేశ్వరిది, ఎంత మంచి పిల్ల. ముక్తేశ్వరి లాంటి కూతురు నాకుంటేనా? ఏం చేస్తాం, ఆ బుద్ధి లేని భగవంతుడు నాకు ఇచ్చాడు ఓ కూతుర్ని, నీలాంటి తెంగరదాన్ని అంటూ వెళ్ళిపోయింది ఆమె. నవగురు ఎంత మాట అందో చూసావా? నేను తెంగర్నట, తెగ బాధపడిపోతూ అన్నాడు ఆనందం. అయితే ఆ మాటలు ఆర్యను వినలేదు. అతని చెవుల్లో వనజ తల్లి ముక్తేశ్వరి గురించి చెప్పిన మాటలే వినపడుతున్నాయి. ఎంత మంచి మనసు, ఎంత మంచి పిల్ల. అవును, నిజంగా ఎంత మంచి మనసు, ఎంత మంచి పిల్ల. ఏమీ కాని ఒక పసి ప్రాణాన్ని కాపాడడానికి ఎంత శ్రమ పడుతోంది అనుకుంటూ ఏదో అనుకోబోతూ ఆగిపోయాడు. సమయం రాత్రి 10 గంటలవుతోంది. చింతలపాలెం గ్రామం నిద్రలో మునిగి ఉంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. లైట్లు ఆర్పివేయడంతో ఇళ్లన్నీ చీకట్లో ఉన్నాయి. గోవిందపాత్రులు గారి ఇంటిలో ఒక గదిలో మాత్రం లైట్లు వెలుగుతున్నాయి. ఆ గదిలో తరతరాల నాటి తాళపత్ర ఆయుర్వేద గ్రంథాల నుంచి ఆధునిక ఆయుర్వేద గ్రంథాల వరకు వరుసగా పేర్చి ఉన్నాయి. సింహ గుప్త సూనుడైన ఆచార్య వాగ్భటుడు రచించిన రసరత్న సముచ్చయము అనే తాళపత్ర గ్రంథాన్ని తీసి ఏకాగ్రతగా పఠిస్తున్నారు గోవిందపాత్రులు గారు. పఠించడం పూర్తయిన తరువాత ఆ గ్రంథాన్ని పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ఏదో దీర్ఘమైన ఆలోచనల్లో కూరుకుపోయారు. ఎడతెగని ఆయన ఆలోచనల్లో ఖనిజాలకు లోహాలకు సంబంధించిన రసౌషధాల గురించి విపులంగా రాసిన హృదయకర్తకు భిన్నుడైన వాగ్భటాచార్యుడు తిరుగుతున్నాడు. మరో మూలన విష్ణువర్ధన పాత్రులు రసేంద్ర సంహిత రిఫర్ చేస్తున్నాడు. కొంతసేపటి తర్వాత విష్ణువర్ధన పాత్రులు అన్నారు, మామయ్య గారు, ఆ బాలుడి అనారోగ్యాలకు శాశ్వత నివారణ అసాధ్యంలా ఉంది. ఎన్ని గ్రంథాలు శోధించినా ఏ ఆధారమూ లభించటం లేదు. గోవిందపాత్రులు గారు కళ్ళు తెరిచారు. సాధ్యమే విష్ణువర్ధన పాత్రులు. గోవిందపాత్రులు గారి నోటి నుండి మెల్లగా వెలువడ్డాయి ఆ మాటలు. ఆశ్చర్యంగా చూశారు విష్ణువర్ధన పాత్రులు. ఎలా మామయ్య గారు, ఆ బాలుడి రోగ లక్షణాలను శాశ్వత నివారణ చేకూర్చగల ఔషధం ఏముంది అన్నారు విష్ణువర్ధన పాత్రులు తిరిగి. విష్ణువర్ధన పాత్రులు, ఔషధం లేని రోగం ఉండదు, నివారణ లేని అనారోగ్యము ఉండదు. ఉంటే గింటే ఆ జబ్బుకి ఏ ఔషధం ఏ పాళ్లలో వాడాలనే ఉపాయం మనకు లేకపోవచ్చు, ఉండకపోవచ్చు. భగవంతుడు చాలా గొప్పవాడయ్యా. మనిషిని సృష్టించాడు. మనిషి ఆకలికి ప్రకృతిలో ఆహారాన్ని సృష్టించాడు. చలికి వేడిని ఇచ్చాడు, చీకటికి పగలను ఇచ్చాడు. అలాగే తను సృష్టించే ప్రతి అనారోగ్యానికి ఒక ఔషధాన్ని తప్పకుండా ఇచ్చే ఉంటాడు. మరి ధర్మన్ అనారోగ్యానికి ఔషధమేది? చంద్రవల్లరి సంజీవిని, గంభీరంగా పలికింది గోవిందపాత్రుల వారి గొంతు. ఆ పేరు వింటూనే ఉడిక్కి పడ్డాడు విష్ణువర్ధన పాత్రుడు. క్షణం అర్థం కాలేదు తనేం విన్నాడో. అర్థమైన తర్వాత అన్నాడు, చంద్రవల్లరి సంజీవిని ఎప్పటి ఔషధం మామయ్య గారు? ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన దివ్య ఔషధపు మొక్క అది. పురాతన తాళపత్ర గ్రంథాల్లో ఆ పేరు చూడటం తప్ప ఆ ఔషధపు మొక్కను చూసిన వాళ్లే లేరు. అవును విష్ణువర్ధన పాత్రుడు, ఆ పేరు తెలిసిన వాళ్ళు కూడా నేడు చాలా అరుదు. మరి అలాంటి ఔషధం మొక్కని మనం సంపాదించగలమా అన్నాడు విష్ణువర్ధన పాత్రులు. సంపాదించక తప్పదు. ఎందుకంటే ధర్మాన్ని కమ్ముకున్న రోగాలను శాశ్వతంగా నివారించగల శక్తి చంద్రవల్లరి సంజీవినికే ఉంది. అయితే చిన్న మార్పు ఒకటి చెయ్యాలి. మృత్యు ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు కాష్టషద ప్రయోగాల కంటే రసౌషధ ప్రయోగాల వల్లే త్వరగా సత్ఫలితాలు వస్తాయి. ఈ ప్రయోగం ఒక రకంగా ప్రమాదకరమే, అయినా తప్పదు. ప్రస్తుతం మనం చేస్తున్న రసౌషధ ప్రయోగం మృత్యువుని మరికొంత ముందుకు జరుపుతుంది. దానికి మాత్రమే ఆ శక్తి ఉంది. రోగి స్థితిని, రోగ లక్షణాలను బట్టి సమయం చూసుకుని కాష్టౌషధ ప్రయోగంలోకి ప్రవేశిద్దాం. భారతీయ రసాయన చికిత్సా సంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉపయోగంలో ఉన్నట్లు ఎన్నో దీర్ఘ వ్యాధుల్ని, ప్రమాదవంతమైన జబ్బుల్ని త్వరితగతిన నయం చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. రసేంద్ర సంహిత, గోరక్ష సంహిత, రుద్రాయ మళము, సిద్ధలక్ష్మీశ్వర తంత్రము, మంధాన భైరవ తంత్రము, కాకచండీశ్వర తంత్రము, రసరత్నాకరము, రసహృదయ తంత్రము లాంటి రసతంత్రాలు సాధారణమైనవి కావు.
ఈ రసతంత్ర గ్రంథాలు ఎన్నో ప్రయోగాలు చేసి ఫలితాలు సాధించాక రాసినవే. రాసిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. నాగార్జునుడు, మందాన భైరవుడు, మహాదేవుడు, కాక చండీశ్వరుడు, లంపకుడు, నాగబోధి, కాపాలికుడు, గోవిందపాదుడు లాంటి మహామేధావులు రాసిన ఆయుర్వేద గ్రంథాలవి. ఆలోచిస్తూ అన్నారు గోవిందపాత్రులు గారు. విష్ణువర్ధన పాత్రులు మౌనంగా నిలబడిపోయారు. మళ్ళీ తనే అన్నారు గోవిందపాత్రులు గారు. ఆ బాబుకి శాశ్వత రోగ నివారణ మంత్రం చంద్రవల్లరి సంజీవిని ద్వారా మాత్రమే సాధ్యం. అయితే వచ్చిన చిక్కేమిటంటే చంద్రవల్లరి సంజీవిని మూలిక నేడు అలభ్యం. ఆ మూలిక లేనిదే ధర్మాన్ని రక్షించడం అసాధ్యం. చంద్రవల్లరి మూలిక ఏనాడో అంతరించిపోయిందని మా తండ్రి గారే చెప్పగా విని ఉన్నాను. ఒకవేళ ఉన్నా ఒక్క హిమాలయ పర్వతాల మీదనే ఉండే అవకాశం ఉంది. అలాంటి చంద్రవల్లరి సంజీవిని మూలికను హిమాలయ పర్వతాలకు వెళ్లి శోధించి ఎవరు తీసుకురాగలరు? ఆయన గొంతులో నిర్వేదం ధ్వనిస్తోంది. అదే సమయంలో వినపడింది ముక్తేశ్వరి గొంతు. నేనున్నాను నాన్నగారు, క్షమించాలి మీ మధ్యలోకి మీ అంగీకారం లేకుండా వస్తున్నందుకు. ఆ చంద్రవల్లరి సంజీవిని నేను తీసుకొస్తాను అనుకుంటూ పాత్రులు గారి గదిలోకి వచ్చింది ముక్తేశ్వరి. ఆమెను చూసి మ్రాన్పడిపోయారు గోవిందపాత్రులు గారు. ఆయన అనుకోలేదు ఆ మాటలు ముక్తేశ్వరి వింటోందని. ఆయనకు తెలుసు ముక్తేశ్వరి ఎలాంటిదో, ఎంత కర్తవ్య దీక్ష, సాహసము, పట్టుదల కలదో. క్షమించండి నాన్నగారు, మీ మాటలు దూరం నుంచి వినడం తప్పు, కానీ ధర్మంను కాపాడుకోవడం కోసమే విన్నాను. ధర్మాన్ని ఎలాగైనా కాపాడాలి నాన్నగారు, అందుకోసం నేను ఏమైనా చేస్తాను. అందుకే నాన్నగారు నేను హిమాలయాలకు వెళతాను, ఆ మూలికను శోధించి తీసుకొస్తాను అంది పట్టుదలగా. అమ్మా, ఆడపిల్లవు, అంత దూరం వెళ్ళడం క్షేమం కాదు. అదీగాక అవి హిమాలయ పర్వతాలమ్మా, మంచు కొండలు. వాటి గురించి నీకు చెప్పక్కర్లేదు. రక్తం గడ్డ కట్టించే మంచు ఉండే ప్రాంతం అది. ఆ చలికి మన వాతావరణంలో పుట్టి పెరిగిన వారు తట్టుకోలేరు. పైగా చంద్రవల్లరి మూలిక ఖచ్చితంగా ఎక్కడ ఉంటుందో తెలియదు. అసలు ఉంటుందో ఉండదో కూడా చెప్పలేవు. అలాంటి అరుదైన అపురూపమైన కాలగర్భంలో కలిసిపోయిన మూలిక అది. దాన్ని శోధించడం చాలా కష్టం. మంచు కొండల్లో భయంకరమైన మంచు జంతువులు, జీవులు ఉంటాయి. మంచు ఊబులు, మంచు లోయలు ఉంటాయి. అక్కడికి ప్రాణాలతో వెళ్లడమే గాని తిరిగి వచ్చిన వారు అరుదు. మరొక్కసారి ఆలోచించమ్మా. క్షమించండి నాన్నగారు, నా నిర్ణయం మారదు. ధర్మాన్ని ఎలాగైనా కాపాడాలి. అందుకోసం హిమాలయాలకు వెళ్ళి చంద్రవల్లరి మొక్కను తీసుకొస్తాను. మీరే చెప్పారుగా, ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది, ప్రతి జబ్బుకు ఓ మందు ఉంటుందని. అది ప్రకృతి ధర్మమని, కనుక చంద్రవల్లరి సంజీవిని తప్పనిసరిగా ఉంటుందని ఆశీర్వదించండి నాన్నగారు అంది. ఆమె మాటలు స్థిరంగా ఉన్నాయి. ఆ మాటల్లో దృఢమైన నిశ్చయం గోచరిస్తోంది. దీర్ఘంగా నిట్టూర్చారు గోవిందపాత్రులు గారు. ఆయనకు తెలుసు ముక్తేశ్వరి నిర్ణయం ఎలాంటిదో. ఒక్క మాటమ్మా, ధర్మం కోసం ఎందుకింత పట్టుబడుతున్నావు? నీ ప్రాణాలకు కూడా తెగిస్తున్నావు. అతనెవరు? అతనికి నీకు సంబంధం ఏమిటి? ఒక్కసారిగా పెద్ద మంచు తెరలో చిక్కుకున్నట్లుగా అయిపోయింది ముక్తేశ్వరి. అవును, ధర్మం కోసం తనెందుకింత పట్టుబడుతోంది, ప్రాణాలకు తెగిస్తోంది? ధర్మన్కి తనకి ఉన్న సంబంధం ఏమిటి? అసలు ధర్మన్ ఎవరు? ఒక అనాథ బాలుడు అంతేనా? కాదు కాదు, అతనికి తనకు ఏదో జన్మజన్మల సంబంధం ఉంది. అదేమిటి? అదే తనకు అర్థం కావటం లేదు. తల తిరిగిపోతున్నట్లుగా అనిపించి రెండు చేతులతో తలను పట్టుకుంది ముక్తేశ్వరి. కొద్ది క్షణాలు అక్కడ గాఢమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఏది ఏమైనా నేను హిమాలయాలకు వెళ్ళాలి నాన్నగారు. చంద్రవల్లరి మూలికను తేవాలి, ధర్మాన్ని కాపాడాలి అంది తిరుగులేని నిర్ణయానికొస్తూ. ఆమె వైపు ప్రశంసగా చూశారు వాళ్ళిద్దరూ. ఔషధాలను తయారు చేసే గది అది. ఆ గదిలో గోవిందపాత్రులు గారు స్వయంగా కొన్ని ఔషధాలను తయారు చేస్తున్నారు. మహాలక్ష్మమ్మ గారితో సహా అందరూ ఆ దృశ్యాన్ని అచ్చెరువుగా చూస్తున్నారు. ఆయన స్వహస్తాలతో కల్వం పట్టి ఔషధాల తయారీలోకి దిగటం అరుదు. విష్ణువర్ధన పాత్రులు మరోపక్క మరో ఔషధాన్ని తయారు చేస్తున్నారు. ఆ ఔషధాలు మంచు కొండల్లో శరీరాన్ని రక్షించగలవి. మంచు కొండల్లో శరీరానికి కలిగే అసౌకర్యాలు, అనారోగ్యాల నుంచి శరీరాన్ని కాపాడేవి. ముఖ్యంగా ఆక్లమటైజేషన్ నుంచి కాపాడేవి. ఔషధాల తయారీలో తనకు సహాయపడుతున్న ముక్తేశ్వరి వైపు ఆప్యాయంగా చూశారు గోవిందపాత్రులు గారు. ఒక ప్రాణాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టబోతోంది సుకుమారి. ఆర్ద్రతగా ఒక్క క్షణం ముక్తేశ్వరిని చూశారు గోవిందపాత్రులు గారు. ఆయనకు బాగా తెలుసు
ఇక తను ఏం చెప్పినా ముక్తేశ్వరి తన నిర్ణయం మార్చుకోదని. ముక్త, జాగ్రత్తగా విను. చంద్రవల్లరి మూలిక అద్భుతమైనది, అరుదైనది, అపురూపమైనది. దీనిని సోమలతా సంజీవిని, మహాగుల్మా అని కూడా అంటారు. దీన్నే ఇంగ్లీష్లో మూన్ ప్లాంట్ అంటారు. శరీరాన్ని బాగు చేయటంలో దీనిని మించింది లేదు. ఈ మొక్క ఆకులు శుక్లపక్షమున రోజుకు ఒక్క ఆకు చొప్పున పెరిగి కృష్ణపక్షమున ఒక్క ఆకు చొప్పున పడిపోతాయి. ఇది హిమవత్ పర్వతం సమీప ప్రాంతములందు దొరికే చెట్టు. దాని రసము కారంగా చేదుగా ఉంటుంది. ఇది త్రిదోషాలను పోగొడుతుంది. పూర్ణ వయస్సును, ఆయురారోగ్య వృద్ధిని ఇస్తుంది. కాయసిద్ధిని కలిగిస్తుంది. మరో ముఖ్య విషయం, హిమాలయాల్లో అతి రహస్య ప్రదేశాలందు ఉంటుంది ఈ మొక్క. ఈ మొక్క పెరిగే చోట వేరే ఇతర పెద్ద చెట్టు పెరగదు. ఈ మొక్కకి దగ్గరలో మరొక మొక్క ఉంటుంది. దానిని రాక్షస జీవిని అంటారు. అది చాలా ప్రమాదకరమైనది. దానికి మనిషి చేతులు తగిలినా లేక దాని వాసన పీల్చినా ఎంతో ప్రమాదకరం. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రవల్లరి మొక్కను సమూలంగా పెకలించి వేర్లు మాత్రమే కడగాలి. ఆకులు మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ కడగరాదు సుమా. వేర్లతో సహా మొక్కను ఎండబెట్టి మెత్తగా పొడి చేసి ఆ చూర్ణాన్ని మరో మూలికా రసంలో కలపాలి. ఆ తరువాత దానికి కొన్ని రసాయనాల్ని కలిపి రసౌషధంగా తయారు చేయాలి. అప్పుడే అది సంజీవినిలా పనిచేస్తుంది. నువ్వు ఆ మొక్కను తేగలిగితే చాలమ్మా. ధర్మాన్ని పూర్ణాయుష్కుణ్ణి నేను చెయ్యగలను, నమ్మకంగా అన్నారాయన. మీ ఆశీర్వాద బలంతో ఎంత కష్టమైనా ఆ చంద్రవల్లరి సంజీవిని తీసుకురాగలనన్న నమ్మకం నాకుంది అంది ముక్తేశ్వరి ధైర్యంగా. శుభం భూయాత్, అభీష్ట సిద్ధిరస్తు ఆశీర్వదించారు గోవిందపాత్రులు గారు. మరి కాసేపటికి మంచు కొండల్లోకి ముక్తేశ్వరికి రక్షణనివ్వగల ఔషధాలు తయారయ్యాయి. ధర్మం నిద్రలో ఉన్నాడు. ఔషధాలు వాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ధర్మన్ పరిస్థితి కొంత మెరుగైంది. ముక్తేశ్వరి ధర్మన్ను తదేకంగా ఒక్క క్షణం పాటు చూసి వెనుదిరిగింది. ఆమె మనస్సులో ఏ భావాలు మెదులుతున్నాయో ఎవ్వరికీ తెలియవు. అప్పటికే ముద్రాక్ష ప్రయాణానికి సిద్ధంగా ఉంది. ప్రయాణపు ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. అయ్యన్న తన ఆటోతో సిద్ధంగా ఉన్నాడు. ముక్తేశ్వరి ధర్మన్ వద్ద నుంచి కదిలింది. గోవిందపాత్రులు గారు, మహాలక్ష్మమ్మ గారు అందరూ అక్కడే ఉన్నారు. అందరికీ బాధగా ఉంది ముక్తేశ్వరి వెళుతుందంటే. ముక్తేశ్వరి గోవిందపాత్రులు గారి పాదాలకు నమస్కరించింది. వెళుతున్న కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థించి ముక్తేశ్వరిని దీవించారాయన. తర్వాత మహాలక్ష్మమ్మ గారి పాదాలకు, విష్ణువర్ధన పాత్రులు గారి పాదాలకు నమస్కరించింది ముక్తేశ్వరి. ఆమె చంద్రవల్లరి సంజీవిని మూలికతో క్షేమంగా తిరిగి రావాలని మనసు నిండుగా ఆశీర్వదించారు. భూక్షానాయక్ అక్కడే ఉన్నాడు. ముక్తేశ్వరి వెళుతోందంటే అతని కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. తమ గూడానికి చెందిన బిడ్డ కోసం ఆమె తన ప్రాణాలకు తెగించి హిమాలయాలకు వెళుతోందంటే అతని మనస్సు ఆమె మీద కృతజ్ఞతతో నిండిపోయింది. ముక్తేశ్వరి భూఖ్యానాయక్ దగ్గరికెళ్లి ధైర్యంగా ఉండమన్నట్లు భుజం తట్టింది. భూఖ్యానాయక్ ఇక తట్టుకోలేక బోరున ఏడ్చేశాడు. సింహాచలం, మంగళసూర్యుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. భూఖ్యానాయకును గోవిందపాత్రులు గారు ఓదార్చారు. ఆయనకు కూడా బాధగానే ఉంది. ఆ బాధను దాచుకుని ముక్తేశ్వరితో, ధర్మన్ గురించి, భూఖ్యానాయక్ గురించి నువ్వేం దిగులు చెందకు తల్లి. నా బిడ్డల్లాగా చూసుకుంటాను. అందరూ నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ దేవదేవుడు నీ చెంత ఉండి నీకు విజయాన్ని కలిగిస్తాడు. పోయిరా తల్లి అన్నారు. మరోసారి ఆయనకు నమస్కరించింది ముక్తేశ్వరి. పద్మనాభ దేశ పాత్రులతోనూ, శివరామ ముకుంద పాత్రులతోనూ, ఆ ఇంటి ఆడవారితోనూ వెళ్ళొస్తానని చెప్పి పాపను తీసుకుని ముద్దు పెట్టుకుని దించింది. తరువాత అందరినీ ఓసారి చూసి ముద్రాక్ష వెంటరాగా ఆటో వైపుగా నడిచింది ముక్తేశ్వరి. ముక్తేశ్వరి, ముద్రాక్ష ఆటో ఎక్కారు. అయ్యన్న ఆటోని కదిలించాడు. గోవిందపాత్రులు గారు మిగిలిన అందరూ ఆటో కనుమరుగయ్యేదాకా అలాగే చూస్తూ ఉండిపోయారు. నందనం అపార్ట్మెంట్స్ లో తమ గదిలో ఆనందం తలను గోడకేసి టపాటపా కొట్టుకుంటున్నాడు. ఏమైందని ఆర్యన్ అడిగితే చెప్పాడు అతను. నిన్న రాత్రి కల్లో ఓ నల్లదెయ్యం కనిపించిందట. ఈ రోజు వచ్చి పట్టుకుంటానని చెప్పిందట. అంతే. అప్పటి నుంచి తలను గోడకేసి బాదుకుంటున్నాడు అతను. మధ్య మధ్యలో తలను పైకెత్తి, హే భగవాన్, నన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరా అని ఆక్రోశిస్తున్నాడు. అతని మానాన్న అతన్ని వదిలిపెట్టి సర్వేశ్వరరావును పట్టుకోవడం కోసమని ఓ పెద్ద మాస్టర్ ప్లాన్ ను ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఆర్యన్. ఎంతలో ఓ ఆటో వచ్చి ఆగింది అపార్ట్మెంట్ ముందు. ఆ ఆటోలో నుంచి ముక్తేశ్వరి, ముద్రాక్ష దిగారు. ముద్రాక్ష ఆటో ఫేర్ చెల్లించాక ఆటో కదిలింది. ముక్తేశ్వరి, ముద్రాక్ష వాళ్ళ అపార్ట్మెంట్ కేసు నడుస్తున్నారు.
నడుస్తున్న వాళ్ళు అంతలోనే అదిరిపడి ఆగిపోయారు. టపటపా అనే శబ్దాలు వినిపించి ఉరుములు పిడుగులు పడుతున్నట్లు వస్తున్నాయా శబ్దాలు. భూమి ఆదిరిపోతుందా అనిపిస్తుందా శబ్దాలకు. కాసేపు ఆగి గుండెలు చెక్కబట్టుకుని ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గ్రహించారు. ఆనందం, ఆర్యన్ ఉండే గదిలోంచి వస్తున్నాయా శబ్దాలు. ఏంటో చూద్దామని ఇద్దరూ అక్కడికి వెళ్లారు. ఆర్యన్ తనను పట్టించుకోవట్లేదని మరింత బలంగా తలను గోడకు బాదుకుంటున్నాడు ఆనందం. అది చూసి ఆ సర్వేశ్వరరావు గారు దొరికితే వాడిని ఎలా చిత్రహింసలు పెట్టాలా అనుకునేవాడిని. ఇప్పుడు వచ్చిందిరా ఆలోచన. ఇలాగే గోడకేసి కొట్టి వాడిని చిత్రహింసలు పెడతారా? భలే ఐడియా ఇచ్చావురా, చాలా థ్యాంక్స్ అన్నాడు ఆర్యన్ నవ్వుతూ. ఆ మాటలతో మరింత కోపం వచ్చి ఇంకా బలంగా గోడ కొట్టుకోసాగాడు ఆనందం. అదే సమయంలో ముక్తేశ్వరి, ముద్రాక్ష అక్కడికి వచ్చారు. వారిని చూడగానే సిగ్గుపడిపోయి తలబాదుడు కార్యక్రమాన్ని సడన్ గా ఆపేశాడు ఆనందం. చిరునవ్వు చిందించాడు. పేలవంగా తన అసలు గోడకు తలబాదుకోనే లేదని, తను అసలు కొంచెం కూడా నొప్పి లేదని అనిపించే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అయితే ముక్తేశ్వరి, ముద్రాక్షలు 6 అంగుళాల ఎత్తున ఉబ్బుగా వాచిన అతని తలను చూసి జరిగిందేంటో గ్రహించేశారు. అనుకున్న వారి పెదాల మీదకి నవ్వు ఉబ్బికి వచ్చింది. అది చూసి మరింత తెకమక పడిపోయి ఆర్యన్ వైపుగా చూశాడు ఆనందం. అతను ముక్తేశ్వరిని చూస్తున్నాడు. అదే సమయంలో ఆర్యన్ను చూసింది ముక్తేశ్వరి. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. చప్పున కళ్ళు దించేసుకుంది ముక్తేశ్వరి. అదే సమయంలో కళ్ళు చికిలించి డిటెక్టివ్ నెంబర్ 1 లాగా చూస్తూ అడిగాడు ఆనందం ముద్రాక్షను. ఆమె ఎవరు అని ముక్తేశ్వరిని వేలితో చూపెడుతూ. ఒక్కసారిగా బెత్తరపోయింది ముద్రాక్ష. గోడకు తల కొట్టుకోవడం వల్ల మెదడు కదిలిపోయి ఆనందానికి మతి చెల్లించినట్టుంది. లేకపోతే రోజు చూసే ముక్తను ఎవరు అంటాడా? వెంటనే మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేయాలి అంది ఆర్యన్తో కంగారుగా. నో అని మళ్ళీ అరిచాడు ఆనందం. నో, నాకు మెదడు కదిలిపోలేదు, మతి చెల్లించలేదు. నువ్వే ముక్తేశ్వరిని మార్చేశావు. మొదట నాకు ముక్తేశ్వరి కనిపించలేదు. నా ఉద్దేశం ప్రకారం నువ్వు ఆ సమయంలో ఏదో చేతపడి చేసి ముక్తేశ్వరిని మాయం చేశావు. తర్వాత నువ్వు కనిపించలేదు అంటే అదే సమయంలో ఏదో మంచు దెయ్యాన్ని పట్టుకుని ముక్తేశ్వర్ లాంటి మరో మాయ ముక్తేశ్వరిని తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చావు. మంచు కొండల్లో తిరిగే తెల్ల దెయ్యాలకే ఉంటుంది ఆ శక్తి. ఐ రైట్? హాహాహా. ఎవరిని మోసం చేసినా ఈ అపార్ట్మెంట్లోని అందరి బరువు బాధ్యతను చూసే ఈ అపార్ట్మెంట్స్కే సెక్యూరిటీ ఇచ్చే ఈ ఆనందాన్ని మోసం చేయలేవు. చెప్పు, ఏ తెల్ల దెయ్యాన్ని పట్టుకున్నావు? ఎందుకు చేసావు ఈ పని అని అచ్చు డిటెక్టివ్ ఏజెంట్ నెంబర్ 1 లాగా అడిగాడు ఆనందం. చిర్రెత్తుకొచ్చింది ముద్రాక్షకి. లాగిపెట్టి ఒక్కటిచ్చింది. గిర్రును తిరిగి కింద పడ్డాడు ఆనందం. మా అందరి బరువు బాధ్యత నీదా? ఈ అపార్ట్మెంట్స్కే సెక్యూరిటీనా నువ్వు? చీకటి పడితే ఆర్యన్ లేకుండా బయటకు రాలేని పిరికి వెదవి నువ్వు మాకు సెక్యూరిటీనా? ఏంటి ఏమన్నావు? చేతపడి చేశానా? పంచు దెయ్యాన్ని పట్టుకుని ముక్తేశ్వరిని మాయం చేశానా నేను? ఉండు, నీ పని చెప్తా. ధర్మాన్ని కాపాడే మొక్క కోసం ముక్తేశ్వరి హిమాలయాలకు పోతుంది కదా. ముక్తేశ్వరి చేత పెద్ద మంచు దెయ్యాన్ని తెప్పించి దానికి నిన్ను పట్టించకపోతే చూడు, నా పేరు ముద్రాక్షే కాదు అంటూ కోపంగా ముక్తేశ్వరిని లాక్కెళ్ళిపోయింది. తమ ఫ్లాట్లో బెడ్ మీద కూర్చొని పడి పడి నవ్వుతోంది ముక్తేశ్వరి జరిగిందే తలుచుకుని. ఇంకా రుసరుసలాడుతోంది ముద్రాక్ష ఆనందం మీద కోపంతో. ముక్తేశ్వరి నవ్వు చూసి ఆ కోపం నషాలని కంటింది. నోరు ముయ్యవే, ఎందుకే ఆ నవ్వు అంది. మాటతోటే నోరు మూసేసింది ముక్తేశ్వరి బుద్ధిగా. మరింత చిరాకు పడింది ముద్రాక్ష. ఆ తెంగర వేదవికి తోడు నువ్వొకదానివి అంది. క్షణం ఆగి ముద్రాక్ష అంది ముక్తేశ్వరి. ఏంటే అంది ముద్రాక్ష విసుగ్గా బెడ్షీట్ దులుపుతూ. హిమాలయాలకి నువ్వు వస్తావా అడిగింది. దులుపుతున్న బెడ్షీట్ను వదిలేసింది ముద్రాక్ష. గుండెల మీద చేతులేసుకుంది. అమ్మో, హిమాలయాల మంచుకి నిమిషంలో గడ్డ కట్టుకుపోతా నేను. తలుచుకుంటేనే భయం వేస్తుంది. నేను రాను. అసలు నువ్వు పోవద్దే. ఎందుకు? ఆ పిల్లాడేమన్నా నీకు బంధువా, కావలసిన వాడా? అతని కోసం నువ్వెందుకే రిస్క్ తీసుకోవటం? హిమాలయాల్లోకి వెళ్ళి మొక్కలను వెతకటం అంటే మాటలా? అక్కడికి పోయిన వాళ్లే కానీ తిరిగి వచ్చేవాళ్ళు అరుదట. నా మాట వినువే, ఎందుకు వచ్చిన గొడవ? ఆ హిమాలయాలకు వెళ్ళడం మానుకోవే అంది ముద్రాక్ష వణికిపోతూ. హిమాలయాస్, ది గ్రేట్ మౌంటైన్స్, భలే ఉంటుంది కదే. ఆ మంచు కొండల్లోకి పోవడం, లోపలికి వెళ్ళడం, చంద్రవల్లరి మొక్కను వెతకటం. ఓ, ఎవరన్నా యోగులు కనిపిస్తే జన్మ ధన్యమైపోతుంది. ఋషులకు పుట్టినిల్లు కదా హిమాలయాలు. ఆధ్యాత్మికతకు ఆయువు పట్టు ఆ పర్వతాలు. ముద్రాక్ష, నాతో ఆర్యన్ వస్తే ఎలా ఉంటుందే?
అసలు ఆర్యన్ నాతో వస్తాడంటావా? అదో ట్రాన్స్లోలా వినిపించిన ఆ మాటలకు షాక్ తింది ముద్రాక్ష. ఏంటి నువ్వంటున్నది? ఆర్యన్ని నీతో తీసుకెళ్తావా అని ముద్రాక్ష షాక్ నుంచి తేరుకుని అడుగుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ముద్రాక్ష లేచి తలుపులు తీసింది. ఎదురుగా ఆర్యన్ నిలబడి ఉన్నాడు. ఆ క్షణంలో ఆర్యన్ ముఖం అదోలా ఉంది. అతను ఇదివరకు తెలిసిన ఆర్యన్లా లేడు. ముద్రాక్ష ఆశ్చర్యంగా చూసింది ఆర్యన్ని. ఆర్యన్ ముద్రాక్షను చూడలేదు. నేరుగా ముక్తేశ్వర్ వద్దకెళ్ళి అన్నాడు, మీతో నేను హిమాలయాలకు వస్తాను. ఆ మాటలు ఎవరో యోగి నోటి వెంట వెలువడినట్టు గంభీరంగా ఉన్నాయి. ముక్తేశ్వరి ఆశ్చర్యంగా చూస్తోంది ఆర్యన్ని. కొత్త ఆర్యన్ని చూస్తున్నట్లుగా ఉంది ఆమెకు. ఒక అనాథ బాలుణ్ణి కాపాడడానికి మీ ప్రాణాలనే పనంగా పెట్టి ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నారు. ఆ యజ్ఞంలో నేను పాలు పంచుకునే అవకాశాన్ని ఇవ్వండి. ఒక అనాథకు సాయపడ్డానన్న తృప్తి ఈ అనాథ అయిన ఆర్యన్కు మిగల్చండి. నాకు అవకాశం ఇస్తారనే ఆశ నాకుంది అని వెనుతిరిగాడు ఆర్యన్. అతను నడిచిపోతుంటే 6 అడుగుల అతని బలిష్టమైన దేహాన్నే తదేకంగా చూస్తోంది ముక్తేశ్వరి. కాలింగ్ బెల్ మోగేసరికి ముద్రాక్ష డోర్ తీసింది. వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చారు ముద్రాక్ష అంటూ లోపలికి అడుగులు వేసింది వనజ. వనజకు తెలుసు ముక్తేశ్వరి వైజాగ్ నుండి ఫోన్ చేయటం, ముద్రాక్ష ధర్మాన్ని తీసుకుని చింతలపాలెం వెళ్లడం అంతా ఇంతకు ముందే చెప్పింది ముద్రాక్ష. ముక్తేశ్వరి ఏది అడిగింది వనజ. ఇప్పుడే కదా వచ్చాం. జర్నీ వల్ల బాగా అలసటగా ఉండి ముందు నేను స్నానం చేశాను, తను ఇప్పుడు చేస్తోంది అంది ముద్రాక్ష. వనజ బాత్రూమ్ వైపు చూసింది. లోపల నుంచి నీళ్ల చప్పుడు చిన్నగా వినపడుతోంది. సోఫా మీదున్న ఒక మృదువైన లెదర్ బ్యాగ్ ను చూసి ఏమిటిది అడిగింది వనజ. చింతలపాలెంలో డాక్టర్ గోవింద పాత్రులు గారు చలి నుండి కాపాడే మందుల్ని ముక్తేశ్వరికిచ్చారు. వాటిని ఈ బ్యాగ్లో సర్దింది ముక్తేశ్వరి. అది సరే గాని మీ యూనివర్సిటీ వాళ్ళు ఢిల్లీలో వేయబోయే డ్రామా విషయం ఏమైంది అడిగింది ముద్రాక్ష. అదే కదా ముక్తేశ్వర్ని కలుద్దామని వచ్చాను. అది అటుంచు. ముక్తేశ్వర్కి డాక్టర్ గోవింద పాత్రులు గారు చలి నుండి కాపాడే మందులు ఇవ్వటం ఏంటి? అసలు తనకి చలి మందులు ఏంటి అని అడిగింది వనజ. ముక్తేశ్వరి హిమాలయ పర్వతాలకు వెళుతోంది. ఆ పిల్లాడు ధర్మాన్ని కాపాడే మందు హిమాలయాల్లో ఒక మొక్క రూపంలో ఉందట. అందుకే ఎవరు ఎంత చెప్పినా వినకుండా వెళుతోంది చెప్పింది ముద్రాక్ష. వాట్? హిమాలయాలకా? దిగ్భ్రమగా వనజ. అలా అంటూ ఉండగానే ఏదో కలకలం వినిపించింది. బాత్రూంలో ముక్తేశ్వరి స్నానం చేస్తోంది. ఆమె స్నానం చేస్తున్నా ఆ సమయంలో ఆమె మనసంతా ఆర్యన్ గురించి ఆలోచిస్తోంది. అతను వస్తే బాగుండునని అనుకోగానే అతను వచ్చి తాను వస్తానని చెప్పడంలో ఏదైనా అంతరార్థం ఉందా? దైవ ప్రేరణ ఏదైనా ఉందా? అసలు అతను తనతో రావాలని ఎందుకు కోరుకుంది? అలికిడి విని ముద్రాక్ష, వనజ తలుపు తెరిచి ఫ్లాట్ బయటకొచ్చారు. వనజ వాళ్ళ ఇంటిలోనే వినపడుతున్నాయా అరుపులు. వనజ, ముద్రాక్ష ఆతృతగా వెళ్లారు. గోండాల్లా ఉన్న నలుగురు మరొక నడివయసు వ్యక్తి తండ్రితో ఘర్షణ పడుతున్నారు. ఆ వ్యక్తిని ఇన్స్టాల్మెంట్ లో తన తండ్రి చేత ఎక్కడో ఉన్న ఒక ప్లాట్ ను కొనిపించిన రియల్ ఎస్టేట్ మనిషిగా గుర్తించింది వనజ. వాళ్ళు తన తండ్రి మీద దౌర్జన్యం చేస్తుండేసరికి అవాక్కైపోయింది వనజ. వనజ తండ్రి చేతులు జోడించి, బాబు, ఊరవతల ఎక్కడో ఉన్న ఒక ప్లాట్ ను మాయమాటలు చెప్పి నా చేత కొనిపించారు. 5 ఇన్స్టాల్మెంట్లు కట్టాను. ఇక నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టండి అంటున్నాడు. ఆ వ్యక్తి ససేమిరా అంటున్నాడు, అదంతా మాకు తెలీదు, మీరేం చేస్తారో మాకు అనవసరం, ఇన్స్టాల్మెంట్లు కట్టాల్సిందే అంటున్నారు. నా దగ్గర డబ్బు కూడా లేదయ్యా కడదామన్నా. అయినా 5 ఇన్స్టాల్మెంట్లకు గాను పోయింది నా డబ్బే కదయ్యా. ఎవరేమన్నా నా పేరుని రిజిస్టర్ చేశారా? లేదు. చేయమని నేను అడిగానా? లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, స్థలం బంగారం అయిపోతుందని చెప్పారు, ఇంతవరకు రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలీదు. కూడా అప్రూవల్ వస్తుందన్నారు, రాలేదు. రోడ్లు అన్నారు, వెయ్యలేదు. కరెంటు, వాటర్, డ్రైనేజీ కల్పిస్తామన్నారు, అది లేదు. ఇక నా వల్ల కాదు, దయచేసి నన్ను వదిలిపెట్టండి అని వేడుకున్నాడు వనజ తండ్రి. అదంతా మాకు అనవసరం, మొత్తం ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సిందే. ముందు ఈ నెల ఇన్స్టాల్మెంట్ కట్టాలి, అది ఇప్పుడే, లేకపోతే ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, ఎయిర్ కూలర్ లాంటివన్నీ ఎత్తుకుపోతా అంటూ అతను ఆ వస్తువుల దగ్గరికి వెళ్ళాడు. వనజ తండ్రి నాగభూషణం అతని కాళ్లకు అడ్డం పడ్డాడు. ఆ వ్యక్తి నాగభూషణాన్ని చీడపురుగులా విదిలించుకొట్టి మిగిలిన నలుగురికి సైగ చేశాడు. వారు ఫ్రిడ్జ్ను, ఎయిర్ కూలర్ను ఎత్తుకోబోతున్నారు. వనజ తల్లి కళ్ళనీళ్లతో ఉంది. ఆ సమయంలో ఆమెకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాగభూషణం మరోసారి వారికి అడ్డం వెళ్ళాడు. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా తోసేశారు ఆయన్ని. షాక్ తిన్నట్టు చూస్తూ ఉండిపోయిన వనజలో అప్పుడు చలనం వచ్చింది. అంతే, రివ్వున కిందకు దూసుకుపోయింది.
ముక్తేశ్వరి స్నానం చేసి డ్రెస్ చేసుకొని బయటకు వచ్చింది. ముద్రాక్ష లేదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా అనుకుంటూ ఫ్లాట్ బయటకు వచ్చేసరికి ఆమెకు వనజ ఇంట్లో జరుగుతున్న కలకలం తెలిసింది. మిగిలిన ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరూ గుమిగూడి లోపల జరుగుతున్నది చూస్తున్నారు. ముక్తేశ్వరి వడివడిగా అక్కడికి వెళ్ళింది. వనజ తండ్రికి జరుగుతున్న అన్యాయం చూసి ఆమె కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. ఎంత అన్యాయం! వైట్ కాలర్ క్రిమినల్స్, రాస్కెల్స్, నరికెయ్యాలి ఇలాంటి వాళ్లను. పళ్ళు పటపటా కొరికింది ముక్తేశ్వరి. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చాడు ఆర్యన్. ఆ వెనకే ఆనందం, వనజ పరిగెత్తుకొచ్చారు. ఏంటి, ఏమైంది, ఏంటి గొడవ? గట్టిగానే అడిగాడు ఆర్యన్. అప్పుడు వెనక్కి తిరిగి చూశారు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆర్యన్ వైపు. ఆర్యన్ అథ్లెటిక్ బాడీ చూడగానే మొదటి క్షణం ఒకంత జంకాడు. అయినా వెంటనే తేరుకున్నాడు. ఏంటి, నువ్విక్కడ దాదావా? విషయం ఏమిటన్నది తిరిగి నీకు చెప్పాలా? సీరియస్ అయిపోయాడు అతను. ఇక్కడ గుమిగూడిన మిగతా ఫ్లాట్స్ రెసిడెంట్స్ టెన్షన్ గా ఫీల్ అవుతూ చూస్తున్నారు. మాట వరుసగా అడిగానంతే. ఇక్కడ జరుగుతున్నదేమిటో నాకు ఇంతకు ముందే తెలిసింది. ఇది న్యాయం కాదేమో, నెమ్మదిగానే అన్నాడు ఆర్యన్. న్యాయమా గడిది గుడ్డ అన్నాడు అతను. అంటే ఏంటి మీ ఉద్దేశం? న్యాయం, చట్టం లాంటివేవి దేశంలోనూ రాష్ట్రంలోనూ అసలు లేవనా మీ ఉద్దేశం అన్నాడు ఆర్యన్. వాటి గురించి మన దేశంలో రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్స్, రౌడీలు, గోండాలు ఎప్పుడో మర్చిపోయారు అన్నాడు. మేం మర్చిపోలేదే, కాస్తంత వెటకారంగానే అన్నాడు ఆర్యన్. అతను ఓ క్షణం కంగారుపడి తిరిగి తేరుకుని, మా గోల్డెన్ ఎన్క్లేవ్ లో ఈ పెద్ద మనిషి ఫ్లాట్ కొన్నాడు. 5 ఇన్స్టాల్మెంట్స్ పే చేశాడు. ఇప్పుడు 6వది కట్టనంటున్నాడు. అదే పెద్ద నేరమైనట్లుగా అన్నాడు. మీరన్నది నిజమే. ఈ పెద్ద మనిషిదే తప్పు. రామోజీ ఫిలిం సిటీ పక్కనే, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే, హైటెక్ సిటీ పక్కనే అనగానే ఎగేసిపోయి ఇన్స్టాల్మెంట్స్ లో స్థలం కొనడానికి రెడీ అయిపోవటం ఈ పెద్ద మనిషి తప్పే. వనజ తండ్రి కేసు చూస్తూ అన్నాడు ఆర్యన్. అతని మాటలు వింటూనే అక్కడున్న వారంతా షాక్ తిన్నట్లయిపోయారు. నాగభూషణాన్ని సపోర్ట్ చేయడానికి ఆర్యన్ వచ్చాడని భావించిన వాళ్ళు అతను అలా నాగభూషణాన్నే తిట్టడం చూసి అయోమయంలో పడిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ముఖంలో వెలుగు. అసలు మన దేశంలో మధ్యతరగతి మానవుణ్ణి ఉరితీస్తే తప్ప బుద్ధి రాదు. అప్పిస్తానంటే అమలాపురాన్ని, అనకాపల్లిని, ఆముదాల వలసని నెలసరి వాయిదాల పద్ధతుల్లో ఇస్తానంటే నెపోలియన్ సమాధిని, నేపాల్ని కూడా కొనటానికి ముందుకు వస్తారు. అసలు కొనేదానికి ఆ అర్హత ఉందా? ఆ స్థలం బంగారమే అయితే వాళ్ళు మనకెందుకు అమ్ముతారని ఆలోచించరు. మారుతి కారు, రిఫ్రిజిరేటర్స్ లాంటి బహుమతులు ప్రకటించగానే అవి మనకే ఇస్తారు. న్యాయంగానే లాటరీ తీస్తారని వెర్రిబాగుల వాళ్ళలా పెళ్లి మొదటి వాయిదా కట్టేసి కూతురు పెళ్లికి, కొడుకు చదువుకి ఆస్తి సమకూర్చామని చంకలు గుద్దుకోవటం. ఈ మధ్య కొందరు ఏం వ్యాపారాలు చేయాలో తెలియక నగరాలకి, పట్టణాలకి దూరంగా ఉన్న బీడు భూముల్ని, పనికిరాని బంజరు భూముల్ని కబ్జా చేసి ఫ్లాట్స్ వేసి రంగురంగుల బ్రోచర్స్ వేసి వాళ్ళ ఏజెంట్స్ని రంగంలోకి దింపగానే వీళ్ళు రెచ్చిపోవటం. ఆర్యన్ ఎవరికి ఫేవర్గా మాట్లాడుతున్నాడో వెంటనే ఎవరికి అర్థం కాలేదు. వనజ వాళ్ళ నాన్నగారికే ఫేవర్గా మాట్లాడుతున్నాడని ముందుగా పసిగట్టింది ముక్తేశ్వరే. ఎంతకీ నువ్వు మాట్లాడేది ఎటువైపు? కోపంగా, అనుమానంగా అడిగాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇంకా సందేహమా నీకు? మన దేశం ముందుగా ఆక్రమిత కాశ్మీర్ కోసం పోరాటానికి దిగుంటే తను జమ్మూ కాశ్మీర్ దాకా వచ్చేది కాదు. బంగ్లాదేశ్ కూడా మన సరిహద్దు గ్రామాల మీద దాడికి దిగుతుంటే చూస్తూ కూర్చునే స్థాయిలో ఉన్నాం. కనుక నాగభూషణం గారు, మీరు కట్టిన ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ మీరు వాళ్ళని అడిగి తీసుకోండి అన్నాడు తాపీగా ఆర్యన్. అప్పటికి కానీ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి తాను తెచ్చిన బోండాలకు అసలు విషయం అర్థం కాలేదు. అర్థం చేసుకుని మీదకు రాబోయిన ఒక బోండాన్ని పిడికిలి బిగించి కడుపులో ఒక్క పంచిచ్చాడు ఆర్యన్. వాడు పిలికేక వేస్తూ మొదలు విరిగిన చెట్టులా కూలిపోయాడు. సడన్ గా వాతావరణంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అక్కడున్న వాళ్ళు టెన్స్ గా ఫీల్ అవసాగారు. ఏయ్, నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? రక్షా హౌసింగ్ కంపెనీతో. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉగ్రంగా చూస్తూ అన్నాడు. రక్ష అయినా సురక్ష అయినా సరే బలవంతంగా ఇన్స్టాల్మెంట్స్ కట్టించుకోవడం మంచిది కాదు. కనుక మర్యాదగా నాగభూషణం గారు ఇప్పటి వరకు కట్టిన 5 ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ 24 గంటల్లో తిరిగి చెల్లిస్తామని మాట ఇవ్వండి. రివర్స్లో వస్తున్నావే అన్నాడు ఆ వ్యాపారి. మీరు రివర్స్లో వ్యాపారానికి బదులు దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక. అరే, ఇంకా చూస్తారేంటా అరిచాడు అతను. మిగతా ముగ్గురు ఒక్కసారిగా ఆర్యన్ మీదకు దూసుకుపోయారు. ఎంత వేగంగా ముందుకు దూసుకుపోయారో అంతకన్నా వేగంగా వెనక్కి వచ్చి పడ్డారు. ఆర్యన్లో అంత బలం, ధైర్యం ఉన్నాయని
ఏ ఒక్కరూ అప్పటి వరకు ఊహించలేదు. ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నాను. బలవంతంగా నెలసరి వాయిదాలు కట్టించుకోవటం, అందుకోసం గోండాలను ఉపయోగించడం తప్పు అని రాసి సంతకం చేసి 5 ఇన్స్టాల్మెంట్స్ కడితేనే మీ 5గురికి విముక్తి, లేదంటే ఈ ఫ్లాట్స్లోనే మీరు బందీలు, తాపీగా అంటూ ఒక కుర్చీ లాక్కుని కూర్చున్నాడు ఆర్యన్. 4 గోండాలు, వ్యాపారి దెయ్యం పట్టినట్లయిపోతే ముక్తేశ్వరి ఉద్వేగంతో వచ్చి ఆర్యన్కి షేక్ హ్యాండ్ ఇచ్చింది అభినందిస్తున్నట్టు. అప్పటికి అందరికీ ధైర్యం వచ్చేసింది. ఆ ఫ్లాట్స్ లోని జనం చుట్టుముట్టేశారు. 5 ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ కట్టి వెళ్ళమని. మరో గంటకే నాగభూషణం కట్టిన 5 నెలల వాయిదాల మొత్తం అతని చేతిలోకి వచ్చింది. అప్పుడు వదిలాడు ఆర్యన్ ఆ 5గురిని. భారతదేశపు మధ్యతరగతి ప్రజలు ఎలా తెలివి మీరిపోతే మనలాంటి వ్యాపారస్తులు ఎలా బతకటం? దిగులు పడిపోతూ వెళ్ళిపోయాడు ఆ వ్యాపారి. అందరూ ఆర్యన్ని అభినందించారు. వనజ కృతజ్ఞతతో కదిలిపోయి ఆర్యన్ కాళ్లకు నమస్కరించింది. ఆ దృశ్యం అలా ముక్తేశ్వరి గుండె లోతుల్లో ముద్రించుకుపోయింది. నన్ను పొగట్టం కాదు, మీరు చెయ్యాల్సింది మిమ్మల్ని మీరు కాపాడుకోవటం. మనల్ని అన్యాయం చేసేది ఎవరైనా సరే చెప్పు తీసుకు కొట్టడమే అంటూ ముక్తేశ్వర్ కేసి అదోలా చూసి వెళ్ళిపోయాడు ఆర్యన్. అమీర్పేటలోని ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ రెసిడెన్స్ అది. తన రైటింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉన్నాడు మురళీ మనోహర్. ఆయన ఎదురుగా ఉన్నారు ముక్తేశ్వరి, ముద్రాక్ష. ముక్తేశ్వరి తాను చింతలపాలెం వెళ్ళినప్పటి నుంచి ఆర్యన్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల గోండాలను తరిమి కొట్టడం వరకు అంతా అది వరకే మురళీ మనోహర్కి చెప్పింది. అంతా విన్న మురళీ మనోహర్ ఆలోచిస్తున్నాడు. ఆయనకి బాగా తెలుసు ముక్తేశ్వరి బాగా ఆలోచించకుండా ఏ నిర్ణయమూ తీసుకోదని. ఒకవేళ ముక్తేశ్వరి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆ హరిహరాదులు దిగి వచ్చినా మార్చలేరని కూడా తెలుసు. హిమాలయాలకు వెళ్లాలని ముక్తేశ్వరి తీసుకున్న నిర్ణయం ఎంత ప్రమాదకరమో తెలిసినా ఆమెకు అడ్డు చెప్పలేదాయన. చెప్పినా లాభం ఉండదని తెలుసు ఆయనకు. ఆర్యన్ను తన వెంట హిమాలయాలకు తీసుకెళ్లాలనుకుంటున్నానని ముక్తేశ్వరి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నాడు ఆయన ఇప్పుడు. చాలాసేపు ఆలోచించి చివరగా చెప్పాడాయన. ఆర్యన్ లాంటి వ్యక్తి తోడు రావటం ఎంతో మంచిది. ఆర్యన్ని తీసుకెళ్ళు ముక్తేశ్వరి అని. ఆనందం తల మీద 2 చేతులు పెట్టుకుని ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగాలు పడి కూర్చొనున్నాడు. ఆర్యన్ని తనతో తీసుకెళ్లడానికి ముక్తేశ్వరి అంగీకరించిందని ముద్రాక్ష వచ్చి చెప్పింది. అప్పటి నుంచి ఆర్యన్ కాలు నేల మీద నిలవడం లేదు. ఎప్పుడెప్పుడు ప్రయాణమైపోదామా అని ఎదురు చూస్తున్నాడు. తనకున్న సామాన్లన్నీ సర్ది పక్కన పెట్టేస్తున్నాడు. అతనికున్న సామాన్లన్నీ 2 జతల బట్టలు, ఒక పాత సంచి, ఆ సంచిలో కొన్ని ఫోటోలు వగైరా, అంతే. అది చూసి ఆనందం దిగులు పడిపోతున్నాడు. ఆర్యన్ వెళ్ళిపోతే రాత్రివేళ తను ఒక్కడే రూమ్లో ఉండటం ఎలా అన్నదే అతని బాధ. ఆర్యన్ వెళ్ళిపోయి తను ఒంటరిగా ఉంటే, దెయ్యాలు పట్టుకుపోతే తర్వాత తనగతేమిటి అనేది అతని గోడు. అదే విషయం అప్పటి నుండి ఆర్యన్తో మొరపెట్టుకుంటున్నాడు అతను. అయితే ఆర్యన్ వినిపించుకోవడం లేదు. చకచకా ప్రిపేర్ అయిపోతున్నాడు. అంతకు ముందు రోజే తన తండ్రికి ఫోన్ చేసి బ్యాంకు నుండి ₹1,00,000 డ్రా చేసి తనకు కావలసిన ప్రయాణపు ఏర్పాట్లు ఆరంభించింది ముక్తేశ్వరి. ముక్తేశ్వర్ రమ్మంటుందని వచ్చి చెప్పింది ముద్రాక్ష ఆర్యన్తో. ఆర్యన్ ముద్రాక్ష వెంట బయలుదేరాడు. ముక్తేశ్వర్ ఫ్లాట్లో ముక్తేశ్వర్కి ఎదురుగా కూర్చొని ఉన్నాడు ఆర్యన్. పక్కన ముద్రాక్ష ఉంది. ముక్తేశ్వరి ఆర్యన్తో చెప్పడం మొదలెట్టింది. ఆర్యన్, మన ప్రయాణం సామాన్యమైనది కాదు. ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న సాహసం, ఒక మహాయజ్ఞం. మంచు కొండల్లో పరిస్థితులు ఏ సమయంలో ఎలా ఉంటాయో చెప్పడం చాలా కష్టం. ఇదంతా ఒక ఎత్తు. చంద్రవల్దరిని వెతకటం ఒక ఎత్తు. మనం క్షేమంగా తిరిగి వస్తామని చెప్పలేం. వీటన్నిటికీ నువ్వు సిద్ధంగానే ఉన్నావా అడిగింది ముక్తేశ్వరి. నేను వీటన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను, కానీ మనం ఎవరి ప్రాణాలను కాపాడటానికి హిమాలయాలకు వెళ్ళబోతున్నామో, ఎవరి కోసం ఈ చంద్రవల్లరి సంజీవినిని వెతకపోతున్నామో ఆ కుర్రాడి గురించి తెలుసుకోవాలనుంది. మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు. అభ్యంతరం కాదు ఆర్యన్, చెప్పవలసిన అవసరం ఉంది అంటూ చెప్పసాగింది ముక్తేశ్వరి. పెద్ద కొండ, పొద ప్రాంతంలో బలమైన కొండ చెట్లున్నాయి. ఆ చెట్ల మధ్యన కొందరు ఆడామగ పిల్లలు ఉన్నారు. అక్కడక్కడ 3 కొండరాళ్లతో చేసిన పొయ్యలు వెలుగుతున్నాయి. వాటి మీద ఉన్న మట్టి కుండల్లో ఉడుకుతున్న అన్నం సువాసన లీనుతూ ఆవిర్లు కక్కుతోంది. కొందరు పిల్లలు వాటి చుట్టూ కూర్చుని సెగలు కక్కుతూ కొతకొతమంటున్న ఆ కుండల వైపు లొట్టలేసుకుంటూ చూస్తున్నారు. ఇంతలో పొడవాటి బస్సు ఒకటి వచ్చి ఆగింది. ఆ ప్రదేశంలో ఆయుర్వేదిక్ కాలేజీ స్టాఫ్ బస్సు అని ఉంది ముందు భాగాన. ఆ బస్సులో నుండి
డోర్ తెరుచుకొని దిగాడు ముందుగా గ్రీకు మేధావి గెలీలియోలా ఉన్న వ్యక్తి. ఆ వెనకే కళ్ళు చెదిరే అందంతో వెలిగిపోతున్న ఓ అమ్మాయి దిగింది. ఆ వెనకే బిలబిలమంటూ దిగారు ఓ 20 మంది అమ్మాయిలు, అబ్బాయిలు. మల్లె పువ్వుల్లాంటి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నారు. అందరూ గుంపుగా చెట్ల మధ్య ఉన్న మనుషుల దగ్గరకు వెళ్లారు. వారిలోంచి నాయకుల్లా ఉన్న వృద్ధుడు ముందుకొచ్చాడు. బాబ్గారు, తమర్లు అన్నాడు. భూక్యా నాయక్ అన్నాడు గెలీలియోలాగా ఉన్నతను. ఆశ్చర్యపోయాడు ఆ వృద్ధుడు. తన పేరు ఆ వ్యక్తికి ఎలా తెలుసు అని. భూక్యా నాయక్, నా పేరు మురళీ మనోహర్. హైదరాబాద్లో ఉన్న ఆయుర్వేద కాలేజీలో ప్రొఫెసర్ని. వీళ్ళంతా నా స్టూడెంట్స్. మీ తాండాలో కొంతమంది పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి మీకు వైద్యం చేయడానికి వచ్చాం. మీరు ఈరోజు పనికి వెళ్ళక్కర్లేదు. మీ కాంట్రాక్టర్కి చెప్పించి మీ అందరికీ సెలవు మంజూరు చేయించాను. మీ దినకూలి మీకు చెల్లించే ఏర్పాట్లు కూడా చేశాను. మీరందరూ మాకు సహకరించండి. మీ పిల్లల ఆరోగ్యం మేం బాగు చేస్తాం అన్నాడు మురళీ మనోహర్. అయ్యా, మీ అంతట మీరే వచ్చి మా పిల్లల ఆరోగ్యం బాగు చేస్తామంటే మేమెందుకు సహకరించమయ్యా? రండి బాబుగారు, రండి అని ఆహ్వానించాడు ఆ తాండా నాయకుడైన భూక్యా నాయక్. డియర్ స్టూడెంట్స్, గో అండ్ చెకప్ ది చిల్డ్రన్స్, మృదువుగా చెప్పాడు మురళీ మనోహర్. స్టూడెంట్స్ చకచక పిల్లల దగ్గరకు వెళ్ళారు. కమ్ ముక్త అంటూ వృద్ధుడి వెంట అడుగులు వేశాడు మురళీ మనోహర్. ముక్తేశ్వరి గురువు వెంట నడిచింది. ముక్తేశ్వరి హైదరాబాద్లోని ఆయుర్వేదిక్ కాలేజీలో చేసి రీసెర్చ్ చేస్తోంది. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు వైద్యం ఖరీదైపోయింది. వైద్యం అందరికీ అందడం లేదు. ఇది చాలా వరకు అల్లోపతి వైద్యం ప్రవేశించాకే జరిగింది. మన పూర్వీకులు అందరికీ అందే వైద్యాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనిపెట్టారు. ప్రకృతే పరమ వైద్యుడు. ఆ ప్రకృతిలోని వేర్లు, పుష్పాలు, ఆకులు, కాయలు, బెరడ్లు ఒకటేంటి, అన్ని ప్రకృతిలోంచి వాటిలోంచి తయారు చేసే లేపనాలు, లేహ్యాలు, గుళికలు, చూర్ణాలు, భస్మాలు, ఇలా సాగిపోతుంది వైద్య ప్రక్రియ. మీకు తెలియంది కాదు. అదే మనం అధ్యయనం చేస్తున్న ఆయుర్వేదం. ఆయుర్వేదం అంతా ప్రకృతి మీద ఆధారపడి మానవ శరీరంలో కలిగే రుగ్మతలు, రోగాలను నయం చేస్తుంది. ఇంగ్లీషు మందులతో నయం చేయలేని రోగాలను ఆయుర్వేదంతో సులువుగా అతి తక్కువ ఖరీదుతో నయం చేయవచ్చు. అయితే అది ఆయుర్వేదం మీద పరిపూర్ణమైన అదుపు ఉన్న వైద్యునితోనే సుమా. ప్రకృతి వైద్యం ఆయుర్వేదంలో ఒక భాగం మాత్రమే. ఈ ఇంగ్లీషు మందులు రాకమునుపు ప్రతి కుటుంబానికి ప్రకృతి వైద్యం మీద కొంతవరకు అవగాహన ఉండేది. ఆ అవగాహనతో తమకు సంభవించే చిన్న చిన్న రుగ్మతలను ప్రకృతి సహాయంతో నయం చేసుకునేవాళ్ళు. కానీ నేడు అది కాస్త చాదస్తమైపోయింది. ఆయుర్వేదాన్ని ప్రజలకు మరింత చేరువ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మరీ ముఖ్యంగా పేదలకు. నేటి ఖరీదైన వైద్యాన్ని కొనగల స్తోమత లేక రోగాలతో మగ్గిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మీకు మరో విషయం చెప్పబోతున్నాను. మన నగర శివార్లలో ఒక పురాతన కాలం నాటి ఒక ఆలయ అవశేషాలు బయటపడ్డ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆ తవ్వకపు పనుల కోసం ఒక తాండాన్ని రప్పించబడింది. ఆ తాండాకు చెందిన ప్రజలు ఇంకా నాగరిక సమాజానికి పూర్తిగా చేరువ కాలేదు. ఎర్రని ఎండలో కొండల్ని బండల్ని బద్దలు చేస్తూ పనులు చేస్తూ పొట్ట పోసుకోవడం తప్ప వారికి ఏమీ తెలియదు. వారింకా పాత పద్ధతులతోనే జీవితం గడుపుతున్నారు. వారిలో ఎవరైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ జబ్బు చేస్తే వారిని డాక్టర్ల దగ్గరకు తీసుకురావటం జరగదు. ఏదో తమకు తెలిసిన నాటు వైద్యం చేసి తమ దేవత మీద భారం వేసి వారి మానానికి వారిని వదిలిపెట్టేస్తారు. వారి కాలం కర్మం బాగుంటే ఆరోగ్యం బాగవుతుంది, లేకపోతే ఆ జబ్బుతోనే తనువు చాలిస్తారు. ఆ తాండాలో కొందరు పిల్లలు తీవ్ర అనారోగ్యాలతో మరణానికి చేరువలో ఉన్నారట. మనకు తెలిసి ఆ చిన్నారులను వదిలేయటం మానవత్వానికే తీరని మచ్చ. అందుకే మనం రేపు ఉదయం ఆ తాండాన్ని కలుసుకుంటున్నాం. వారి పిల్లలకు వైద్యం చేయబోతున్నాం. మీరంతా ఆయుర్వేదంలో ఎండి చేసి రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు. మీకు ఈ ప్రాజెక్టు ఒక అనుభవం. ఆ తాండా ఆచార వ్యవహారాలను, శరీరాల స్థితిగతులను, ఆరోగ్య అనారోగ్యాలని ఎన్నింటినో అధ్యయనం చేయడానికి మీకు ఇది మంచి అవకాశం. ఉదయమే అందరం బయలుదేరుతున్నాం. త్రివేది అని నా మిత్రుడున్నాడు. అతని సాయంతో నేను అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాను. ఓకే, గెట్ రెడీ టు నెక్స్ట్ సన్ రైజ్. బాయ్ స్టూడెంట్స్. నిన్న సాయంత్రం ప్రొఫెసర్ మురళీ మనోహర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ముక్తేశ్వర్కి. ప్రొఫెసర్ మురళీ మనోహర్కి ప్రియ శిష్యురాలు ముక్తేశ్వరి. ముక్తేశ్వరిలో సహజంగా ఉన్న ప్రతిభా పాఠవాల అడుగులు దిద్దింది ఆయనే. ప్రొఫెసర్ మురళీ మనోహర్ అంటే ఎంతో గౌరవం ముక్తేశ్వరికి. నిన్నటి సంఘటనతో
తన గురువు మీద మరింత గౌరవం పెరిగిపోయింది ఆమెకి. భూక్యా నాయక్, ప్రొఫెసర్ మురళీ మనోహర్ ముక్తేశ్వరులను ఒక చిన్న బాలుడి దగ్గరకు తీసుకెళ్లారు. గడ్డిని పొత్తుగా పరిచి ఆ గడ్డి మీద ఓ గుడ్డ పరిచి దాని మీద ఒక చిన్న బాలుడిని పడుకోబెట్టి ఉంచారు. మగతలో ఉన్నట్లున్నాడు ఆ బాలుడు. మురళీ మనోహర్ ఆ బాలుడిని నిశ్చింతగా పరిశీలించాడు. తర్వాత చాలాసేపు ఆలోచిస్తూ గడిపాడు. మళ్లీ పరీక్షించాడు. ముక్తేశ్వరి చేత ఒక ఔషధం చేయించి ఆ బాలుడి మీద ప్రయోగించాడు. తర్వాత భూమ్యా నాయకుకు కొన్ని గుళికలు ఇచ్చి జాగ్రత్తలు చెప్పాడు. ఈలోపు మిగిలిన స్టూడెంట్స్ మిగతా పిల్లలకు వైద్య పరీక్షలు జరిపారు. అందరివి నయం చేయదగ్గ జబ్బులే. అందరికీ చికిత్స జరిగింది. మొత్తం మీద ఆ రోజు మురళీ మనోహర్ వైద్య శిబిరం చాలా సంతృప్తికరంగా జరిగింది. అందరికీ వారం వరకు మందులు ఇచ్చారు. వారం తర్వాత మళ్లీ వచ్చి పరీక్షిస్తామని చెప్పి తాండా వాసులందరి వద్ద సెలవు తీసుకున్నారు మురళీ మనోహర్ స్టూడెంట్స్. అందరూ బస్సు వైపుగా నడుస్తున్నారు. మురళీ మనోహర్ ముక్తేశ్వర్ల వెంట భూక్యా నాయక్ నడుస్తున్నాడు. నడుస్తూ చెప్పటం మొదలెట్టాడు. సరిగ్గా 3.5 ఏళ్లైంది ధర్మన్ పుట్టి. పుట్టగానే అతని తల్లిదండ్రులు పోయారు. ధర్మన్ పెరిగే కొద్దీ మా తాండాలో సుఖశాంతులు చోటు చేసుకోసాగాయి. అంతకుముందు ఎప్పుడూ రణరంగంలా ఉండే మా తాండా సమస్యలు, కష్టాలు ఒక్కొక్కటే తీరిపోవడం మొదలుపెట్టాయి. మేమందరం ఎప్పుడూ లేనంత సంతోషంగా బ్రతకసాగాం. మంచి మంచి పనులు దొరికేవి. దీనికంతటికీ కారణం ధర్మన్ అని మేము అనుకున్నాం. తల్లిదండ్రులు లేని ధర్మన్ని మేమందరం పెంచుకుంటూ వచ్చాం. అపురూపంగా చూసుకుంటూ వచ్చాం. సరిగ్గా 3 నెలల నుండి ధర్మన్ క్షీణించటం మొదలుపెట్టాడు. చిత్రంగా అప్పటి నుంచి మాలో సుఖశాంతులు క్షీణించటం మొదలుపెట్టాయి. మొదట ఉన్న చికాకులు, సమస్యలు మళ్లీ తలెత్తాయి. సరి అయిన పని దొరికేది కాదు. దొరికినా ఎన్నో చిక్కుల్లో చిక్కుకునేవాళ్లం. చాలినంత ఆదాయము రావడం లేదు. తాండా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దీన్ని బట్టి మాకు అర్థమైంది, ధర్మన్ మామూలు బాలుడు కాదు. అతని పుట్టుకలో ఏదో రహస్యం ఉందని. అందుకే అతన్ని బ్రతికించుకోవాలని మాకు చేతనైనన్ని ప్రయత్నాలు చేశాం. మాకు తెలిసిన రకరకాల మూలికల్ని వాడి చూశాం. మా శక్తికి మించి కూడా చందాలు వేసుకుని పెద్ద హాస్పిటల్ చుట్టూ తిప్పాం. అయినా ఫలితం కనపడడం లేదు. నా ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. ఇప్పుడు దేవతల్లాగా మీరు ధర్మాన్ని వెతుక్కుంటూ వచ్చారు. మీ చల్లని చేతులతో ఇచ్చిన మందు ధర్మాన్ని కాపాడుతుందనే నమ్మకం నాకుంది. ధర్మన్ ఆరోగ్యం బాగుపడితే చాలు. భూక్యా నాయక్ తనలో గూడు కట్టుకున్న ఆవేదన అంతటినీ బయటపెట్టాడు. అక్కడున్న అందరికీ గుండె చిక్కబట్టినట్లయింది. ఇప్పుడు మీరిచ్చిన మందు ధర్మాన్ని బ్రతికిస్తుంది కదా? ఆశగా ప్రశ్నించాడు భూక్యా నాయక్. నడుస్తున్న మురళీ మనోహర్ భూక్యా నాయక్ ప్రశ్నకు ఆగిపోయాడు. సమాధానం చెప్పకుండా తల అస్పష్టంగా అటు ఇటు ఆడించి మౌనంగా బస్సు ఎక్కాడు. తను కూడా మురళీ మనోహర్ విచిత్ర ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది ముక్తేశ్వరి. బస్సు ఎక్కబోతూ అడిగింది భూక్యా నాయకును. ధర్మన్ పుట్టి సరిగ్గా 3.5 సంవత్సరాలైందా? అవునమ్మా, ఏం? అన్నాడు భూక్యా నాయక్. ఏం లేదు అంటూ ముక్తేశ్వరి బస్సు ఎక్కింది. అప్పటికే అంతా బస్సు ఎక్కేశారు. ఆమె ఎక్కగానే బస్సు కదిలింది. పచ్చని చెట్లు, అవతల చిన్న చిన్న పొదలు, తుప్పలతో నిండిన మైదానం, ఎగుడు దిగుడు నేల, అక్కడక్కడ నున్నటి కొండలు, ఎప్పుడో 1-2 కట్టడాలు మధ్యన నల్లని హైవే మీద ప్రొఫెసర్ మురళీ మనోహర్ ముక్తేశ్వరి ఆయుర్వేదిక్ రీసెర్చ్ స్కాలర్స్ ఎక్కిన బస్సు సిటీ కేసి దూసుకుపోతోంది. సాయంకాలం సమయం, వాతావరణం చల్లబడుతోంది. బస్సు గాలిని చీల్చుకుంటూ పోతుంటే గాలి బస్సులోకి ప్రవాహంలా దూకుతోంది. పిల్లలకు చేసిన వైద్యాన్ని గురించి చర్చల్లో ఉన్నారు. ముక్తేశ్వరి మౌనంగా ఉన్న ప్రొఫెసర్ మురళీ మనోహర్నే చూస్తోంది. ఆయన చాలా తక్కువగా మాత్రమే అలా ఉంటారు. అంత నిర్లిప్తంగా దీర్ఘాలోచనలో ఉన్నాడంటే ఏదో తీవ్రమైన వైద్య సమస్య గురించి ఆలోచిస్తున్నట్లే లెక్క. ఇప్పుడు మరి కాసేపటికో ఆ విషయం మీద తనతో చర్చిస్తాడని తెలుసు ముక్తేశ్వరికి. అందుకే మౌనంగా ఆయన్ను చూస్తోంది. ఎంతలో ముక్తేశ్వరి వైపు తిరిగి ముక్తా అన్నారాయన. సార్ అంది ముక్తేశ్వరి. ముక్త, నేను ఏ విషయం మీద ఆలోచిస్తున్నానో అర్థమైంది కదా? మురళీ మనోహర్ మాటల కంటే గాలి హోరు ఎక్కువగా ఉంది. అర్థమైందన్నట్లు తల ఊపింది ముక్తేశ్వరి. మనం వైద్యం చేసిన బాలుడి గురించి ఆలోచిస్తున్నానమ్మా. అతను ఎక్కువ కాలం బ్రతకడు. ముక్తేశ్వరి వదనంలో ఒక్కింత విచారం తొంగి చూసింది. ప్రొఫెసర్ మురళీ మనోహర్ అంత నిరాశాపూర్వకంగా మాట్లాడడం అంతవరకు చూడలేదామె. కాలేయం, మెదడు దెబ్బతినటం, గుండె కవాటాలు మూసుకుపోవటం, ఈ 3 వైద్య శాస్త్రానికే సవాల్ లాంటివి. వీటికి చికిత్స దాదాపు అసంభవం. ఆ బాలుల్లో చిన్న వయసులోనే ప్రాణం లాంటి ఆ 3 భాగాలు దెబ్బతినడం ఎంత దురదృష్టకరం.
ముక్తేశ్వరి ఆ బాలుణ్ణి చూసిన వెంటనే ఈ విషయాలన్నీ సంపూర్ణంగా గ్రహించింది. సార్, ఆ బాబు ఏం పాపం చేశాడని ఎంత చిన్న వయసులోనే చనిపోవాలి? ఆ బాబుని ఎలాగైనా బ్రతికించాలి సార్. అందుకు మార్గమే లేదా? ముక్త ఆవేదనగా అడిగిన ఆ మాటకు ప్రొఫెసర్ మురళీ మనోహర్ ఏ సమాధానమూ చెప్పలేకపోయాడు. కళ్ళు మూసుకొని అలాగే మౌనంలోకి కూరుకుపోయాడు. మెదడులో మాత్రం గూఢమైన ఆయుర్వేద శాస్త్ర రహస్యాలు సుడులు తిరుగుతున్నాయి. సమయం గడిచిపోతోంది. క్షణాలు, నిమిషాలు. బస్సు తన మానాన్న తాను రోడ్డు మీద దూసుకుపోతోంది. స్టూడెంట్స్ చర్చల్లో బిజీగా ఉన్నారు. ముక్తేశ్వరి ఆతృతగా గురువుగారి వంక చూస్తోంది. 2, 3, 4, 5, 10 నిమిషాలు గడిచాయి. ప్రొఫెసర్ మురళీ మనోహర్ కళ్ళు తెరవలేదు. అలాగే ఉన్నాడు. కనీసం చిన్న కదలిక కూడా లేదు. 17 నిమిషాలు. కాలేజీ దగ్గరైంది. ప్రొఫెసర్లో మాత్రం ఏ మాత్రం కదలిక లేదు. ధ్యానంలో ఉన్నట్లు అలాగే ఉన్నాడు. మరో 5 నిమిషాలు గడిచింది. కాలేజీ దగ్గరైంది. ఉన్నట్టుండి అప్పుడు కళ్ళు తెరిచాడు మురళీ మనోహర్. ఆయన వదనంలో ఉత్సాహం. కళ్ళు మెరిసిపోతున్నాయి. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తోంది ముక్తేశ్వరి. ఆతృతగా చెవులు రిక్కించి ముందుకు వంగింది. ఏదో చెప్పడానికన్నట్లు నోరు తెరిచి ఉన్నట్టుండి చివరి క్షణాల్లో ఆగిపోయాడు మురళీ మనోహర్. ఆయన వదనం ఒక్కసారిగా కాంతిహీనమైపోయింది. శక్తి అంతా వడలిపోయినట్లు నిస్తేజంగా ఉండిపోయాడు. ఏమైంది సార్? ఎందుకు ఆగిపోయారు? చెప్పండి సార్. అసలేంటి సార్? ఆతృతగా అడిగిందామె. మురళీ మనోహర్ సడన్ గా ఎందుకలా మారిపోయాడో అర్థం కావడం లేదు ముక్తేశ్వరికి. నిమిషం తర్వాత జీవం లేని కళ్లతో ముక్తేశ్వరిని నిశ్చింతగా చూశాడు మురళీ మనోహర్. ఆ బాలుడు బ్రతకడం అసంభవం అని తల తిప్పి ఎటో చూస్తూ ఉండిపోయాడు. అదే సమయంలో బస్సు కాలేజీ క్యాంపస్లోకి ఎంటర్ అయింది. అసంభవం, అసంభవం, అసంభవం. చిన్నగా గొణుక్కుంటూ దిగాడు మురళీ మనోహర్. శూన్యంలో నడుస్తున్న వాడిలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దిక్కులు చూసుకుంటూ. మురళీ మనోహర్ వెనకే దిగింది ముక్తేశ్వరి. మురళీ మనోహర్ని చూస్తూ ఉండిపోయింది. ఆమెకు తెలుసు ప్రొఫెసర్ మురళీ మనోహర్ ఇక ఆ సమయంలో ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడదని. ఒక్కింత తడవు తర్వాత తల పంకించి క్యాంపస్లోని లైబ్రరీ వైపుగా అడుగులు వేసింది ముక్తేశ్వరి. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.